సో అందుకని నేను ఏం చేస్తున్నా అది గుర్తింపు కోసం అయితే ఖచ్చితంగా కాదు. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ ఒక 10 మంది 15 మంది ఉన్నారు కదా, నేను అందరినీ కలిపి ఎప్పుడు చూడను. వ్యక్తినే చూస్తా. కలిపితే మాయ స్టార్ట్ అయింది. అంటే మాయకి అసలు ద్వారం ఓపెన్ చేయదు. చేసామనుకో అది ముంచేస్తుంది. గుర్తింపు ఒక మాయ, లేకపోతే సక్సెస్ అన్నది ఒక మాయ. అలాంటివి లేవు. బేసికలీ వర్క్ ఉంది, ప్యూర్ వర్క్ ఉంది, అద్భుతమైన వర్క్ ఉంది, చక్కటి మాట ఉంది, నా మాటకు మీరు ఆస్వాదించడం ఉంది. కానీ ఇక్కడ సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, మనందరం సమానం అన్నది భూమిక. ఈ విధంగా గుర్తింపు కోరుకొని మనిషి నేరస్తుడు అవుతున్నాడా? ఇబ్బంది పడుతున్నాడు అంతే. సింపుల్గా చెప్పాలంటే బంధం రకరకాలు. మనకి ఇంగ్లీష్లో 3 పదాలు ఉన్నాయి: ఎమాన్సిపేషన్ అని, ఫ్రీడమ్ అని, లిబరేషన్ అని. ఎమాన్సిపేషన్ అంటే విమోచనం అని పేరు దానికి. ఫ్రీడమ్ అంటే మనకు తెలుసు, స్వేచ్ఛ. లిబరేషన్ అంటే ముక్తి అని. అన్ని స్వేచ్ఛకు సంకేతాలే. కానీ ఎక్కడైతే శరీరం బంధింపబడ్డదో అక్కడ విమోచనం, ఎక్కడ అయితే ఆలోచన బంధింపబడ్డదో అక్కడ ఫ్రీడమ్, ఎక్కడైతే అసలు బంధమే లేదో అది లిబరేషన్. ఇప్పుడు మనకి మొదటి మెట్టు అదే. ఇప్పుడు మనం అందరం విమోచనం ఆల్రెడీ అయ్యే ఉన్నాం. మన శరీరాన్ని ఎవరు బంధించలే. సో శరీరమే బంధింపబడ్డది అనుకో, ఫ్రీడము అండ్ లిబరేషన్ చాలా దూరం. ముందు నా బాడీని ఫ్రీ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఎవరన్నా చేయటం మలకి తిప్పేవనుకో, అతను ఫిలాసఫీ మాట్లాడాడు, ముందు నా చేయి వదిలిపెట్టి అంటాడు. మొదటి సంఖ్యలు లేవు. అదృష్టవశాత్తు వీఆర్ ఫ్రీ. అంటే మనం శరీరపరంగా లిబరేట్ అయ్యే ఉన్నాం, ముక్తిలోనే ఉన్నాం, అంటే విమోచన జరిగింది. రెండవది ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే ఏంది? నేను ఫ్రీగానే ఉన్నా, కానీ నా థాట్ నువ్వు బంధించినావు. నువ్వు భార్యాభర్త విషయంలో చాలా తెలుస్తుంది. ఏమంటే సినిమాకి వెళ్దామంటారు, ఇప్పుడు కాదు రేపు. ఆమె థాట్ నువ్వు ఫ్రీజ్ చేసినావు. మీరంటే మీరని కాదు, భర్త లేదా మేము కూడా కావచ్చు, ఎవరైనా, ఎనీబడి. ఇది ఒక అద్భుతమైన ఆట అన్నట్టు. ఒకప్పుడు స్లేవ్స్ని తాళ్ళతో కట్టేసేవాళ్ళు, ఇప్పుడు అక్కర్లే ఆలోచనతో కట్టేస్తున్నారు. ఒక బాస్ ఒక ఎంప్లాయీని ఒక బాండ్తో కట్టేస్తే ఆలోచనే కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ థాట్. సో అట్లా ఈ సెకండ్ స్టేజ్. ఇప్పుడు మన ఫ్రీడమ్ మూవ్మెంట్ అంటే ఏంది? బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఫిజికల్ కట్టేయలే, కానీ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న ఆలోచన నుంచి విముక్తి అవసరం. దానికోసం పోరాడు. అప్పుడు వాడు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాడు, సరే పో సినిమా. కానీ ఆమె అక్కడే ఉంది, ఆయన అక్కడే ఉంది. మరి రిలీజ్ అయింది ఏంది? థాటేనా? అట్లా రకరకాలుగా ఉంటుంది అది. ద రియల్ ప్రాబ్లమ్ లైస్ ఇన్ ద మైండ్. సరే, ఇప్పుడు శరీరం ఫ్రీ అయింది, మైండ్ ఫ్రీ అయింది అనుకో. ఇప్పుడు ఎవ్వరు లేరు భూమి మీద, నువ్వు ఒక్కడే ఉన్నావు. అప్పుడు కూడా ఏదో ఒక బంధమో భయమో ఉంటుంది. దేని పట్ల? నా శరీరం పట్ల, నా మనసు పట్ల నాకు బంధం ఉంటుంది. ఇంతవరకేమో వేరే వాళ్ళ చేతులు ఉంది. ఇప్పుడు నా శరీరం పట్ల, నా మనసు పట్ల ఎప్పుడైతే నాకు ఫ్రీడమ్ వచ్చిందో అది లిబరేషన్ అని చెప్పారు. ముక్తి, జీవన్ముక్తి. మళ్ళీ ఇందులో మళ్ళీ స్టేజెస్ ఉన్నాయి. ఇక్కడతో అయిపోలే. అంటే అనుభవించిన వాడికి తెలుస్తుంది, ఇది లేనివాడికి ఫిలాసఫీ. ముక్తి ఉంది, విముక్తి ఉంది, జీవన్ముక్తి ఉంది. మళ్ళీ విముక్తి, ముక్తి, జీవన్ముక్తి, మళ్ళీ మోక్షం ఉంది. ఇవన్నీ పదాలు అందరూ వాడుతున్నారు. కానీ ముక్తి, జీవన్ముక్తి, విముక్తి అండ్ మోక్షం అన్నీ ఒకటే, కానీ ఎక్స్ప్రెషన్లో తేడా ఉంటుంది. ఒక రిక్వెస్ట్, మనము ఎమాన్సిపేషన్ అన్నాం కదా, విమోచన, దాని గురించి ఇంకొంచెం మాట్లాడి. దాని గురించి ఏమీ లేదు. ఒకప్పుడు స్లేవ్ చేయాలంటే కట్టేసేవాళ్ళు ఫిజికల్గా. ఇప్పుడు బర్రె ఉంది కదా, బర్రెని కట్టేస్తాం కదా. తాళ్ళతో ఎందుకు కట్టేస్తున్నాం అంటే దాని మనసుని ఎట్లా కట్టేయాలో తెలియని చోట తాడు. కుక్కని తాడుతో కట్టేస్తాము, తాడు లేకుండా కూడా ఉంచుతాము. అదే తాడుతోనూ కట్టివేయచ్చు, లేదా తాడు లేకుండా కూడా ఏటామి అంటే అవుతుంది. అది భార్యకి తాడక్కర్లేదు, ఆలోచన చాలు. ఎంప్లాయీకి తాడక్కర్లేదు. భార్య వినలేదు అనుకో, అప్పుడు తాడు కట్టేస్తారు. దానికి తాళని పేరు. ఏదో తాడు కట్టేస్తారు కదా పాపం. సో ఇప్పుడున్న జనరేషన్లో విమోచన అవసరం లేదు. మనం అపార్థాయిడ్ మూవ్మెంట్ అటువైపు వెళితే అప్పుడున్నది. అంటే నెల్సన్ మండేలా కంటే ముందు హాలీవుడ్లో ఒక మంచి సినిమా ఉంది, డెన్జిల్ వాషింగ్టన్ తీశాడు. దాని పేరు ద డిబేటర్స్, ద గ్రేట్ డిబేటర్స్ అని. అంటే నల్ల జాతీయులు తెల్ల జాతీయులు సమానము కాదు, నల్ల జాతీయులు చాలా తక్కువ, తెల్ల జాతీయులు చాలా ఉన్నతమైంది. ఇది కూడా ఆలోచన.
కులం అన్న దాకా ఆలోచన, ఎక్కువ కులము తక్కువ కులం ఏదో ఒక ఆలోచన, అన్ని ఆలోచనలే చూడు. ఈ ఆలోచనల చేత బందీ అయిన వాడే ఈ మనిషి మోడర్న్ మ్యాన్. వాడు ఫిజికల్గా ఫ్రీగా ఉన్నాడు, వాడి దగ్గర డబ్బులు ఉంది, ఫోన్ ఉంది, బట్ అతను ఒక ఆలోచన చేత ఇబ్బంది పడుతున్నాడు. మరి ఆలోచన ఎట్లా ఫ్రీ అవ్వాలన్నది మన చర్చ అంతా. ద రియల్ జాబ్ ఇన్విజిబుల్ అన్నట్టు అట్లా. అందుకని విమోచన ఇప్పుడు ఏం లేదు. పిల్లల్ని కట్టేస్తాం. ఈవెన్ మనకి భాగవతంలో కూడా ఉంటుంది, కృష్ణుని తాళ్లతో కట్టేస్తే పసి వాళ్ళు. ఇప్పుడు అతను ఏం చేశాడు, లాక్కుని పోతే 2 చెట్లు అడ్డం పడిపోతాం. అప్పుడు ఇంత శక్తివంతుడు నీవు అంటే అసలు అంటే నన్ను ఎక్కడ కట్టేస్తావు నువ్వు అని చెప్పాడు బేసిక్గా. రాక్షసులు. సో ఈ లాస్ట్ విమోచనం అంటే శరీరాన్ని కట్టివేయడం, ఆ తర్వాత ఫ్రీడమ్ అంటే మనసుని కట్టివేసిన ఆలోచన, జీవన్ముక్తి అంటే నీ శరీరం మనస్సు గురించి కూడా నీకు బంధము లేదు. ఇప్పుడు మిగతాది ఎలాగూ లేదు, నేను ఎవడు కట్టేయలేదు, బట్ నీ శరీరం గురించి నీ మనసు గురించి నీకేదో ధారణ ఉంటుంది, అది కూడా పోయింది. సో ఇట్లాంటి వాడిని ఫిజికల్గా కట్టేసిన మానసికంగా కట్టేసిన వాడు లిబరేషన్లోనే ఉంటాడు. ఇదే బ్యూటీ అనమాట. జీవన్ముక్తికి వచ్చిన తర్వాత నువ్వు వాడిని తాళ్లతో బంధించిన వాడు ఫ్రీగానే ఉన్నాడు, వాడి మనసుతో బంధించిన వాడు ఫ్రీగానే ఉన్నాడు. ఆ రెండు తదరాజు వాడు ఓన్లీ సందర్భం కోసం అట్లా కనిపిస్తాడు. వాడు చెప్తాడు నువ్వు నా బాడీని కట్టేసావు, నన్ను కట్టేయలేదని నాకు తెలుసు అంటాడు. స్పిరిట్ ఈజ్ ఫ్రీ. ఈజ్ ఫ్రీ, ఈజ్ రియల్లీ ఫ్రీ. ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ హీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఆథెంటిక్ ఫ్రీడమ్. బట్ వేర్ డూ వి ఫైండ్ దట్ మ్యాన్? విదిన్ దట్ మ్యానా, దట్ పర్టిక్యులర్ నీవే అది. వేర్ డూ ఐ ఫైండ్ మై సెల్ఫ్? హౌ? ఏదైతే బంధిస్తుందో అది తీసేస్తే సరిపోతుంది. మరి మనం అన్నంత ఈజీనా అది? చాలా ఈజీ. సైకిల్ నేర్చుకోవడం కంటే ఈజీ. కానీ ఆర్ వి రెడీ ఆర్ నాట్ అనేది క్వశ్చన్. అండ్ వై వీఆర్ నాట్ రెడీ? దానివల్ల ఉపయోగం లేదని తెలుస్తుంది. మనం చిన్నప్పటి నుంచి ఒక ఆలోచనతో ఫెడ్ అయినాం, లాభాపేక్ష ఎక్కువైపోయింది. నాకేంటి, నీకేమి రాదు, నీకేమి రాదు కాబట్టి ఎవరికి అవసరం లేదు. సమాజం, జాబ్ అవసరం, పైసలు వస్తాయి. ఇష్టం ఎవడు చేస్తున్నాడు చెప్పండి? డబ్బుల కోసం చేస్తున్నాం. ఒక్కడిని చూపిండి జాబ్ ఇష్టం ఉందనుకో, సండే పోయి ధర్నా చేయాలి, తెరవాలి ఆఫీస్, తెరవాలి ఆఫీస్, ఎవరు తెరవాలి చేయట్లేదు. పిల్లలు స్కూల్కి ఇష్టమైపోతున్నారు, ఎవడు పోవట్లేదు. అవన్నీ అవసరాల కోసం. ఇది అవసరం కానే కాదు. ఆకలి అవసరం, ఆహారం అవసరం, కారు అవసరం, ఇల్లు అవసరం, బంగారం అవసరం, భార్య అవసరం. ఆనందం ఎవడికి అవసరం? ఎవడికి అవసరం? అదంత ఇంపార్టెంట్ కాదు. అట్మోస్ట్ ఇంపార్టెంట్ నెట్ఫ్లిక్స్లో సినిమా చూడు, దాని సబ్స్క్రిప్షన్. నిజం, ఐఎమ్ నాట్ జోకింగ్. ఎవ్వడికి ఆనందం వద్దు. ఎందుకు? అది ఆల్వేస్ అందుబాటులో ఉంది, అది నీలోనే ఉందని తెలిసిన తర్వాత ఆసక్తి పోతుంది. మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదని. ఈ ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ ఎన్లైటెండ్ బీయింగ్ ఒక ఇంట్లో ఉంటే వాళ్ళ ప్రపంచం అంతా వాడి కాలు ముక్తారు, ఇంట్లో వాడు నిలబడుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. నిన్న అనింది మా ఆవిడ. అది ఏమంటారు, అది తప్పు కాదు. క్లోజ్గా ఉన్నది రిజిస్టర్ చేయబడదు. అట్లా అదొక బ్యూటీ. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటే అట్లా. మరి సొల్యూషన్ అదే రియల్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది సొల్యూషన్. మనం ఎక్కడున్నామన్న చోట ఎంత దూరంలో రీచ్ అవ్వచ్చని. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు సార్ ఇంటికి వస్తున్నాను, ఆ ఇమ్మీడియట్గా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు అనే ప్రశ్న. ఎక్కడి నుంచి వస్తున్నా అనవసరం, నేను వస్తున్నాను అంతే అని చెప్పడానికి లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఇక్కడి నుంచి వస్తున్నాను అలా చెప్పగానే అతనికి డిస్టెన్స్ తెలిసిపోయింది. ఎలా వస్తున్నారు అనడంతో ఇంకాస్త క్లారిటీ వచ్చింది. ఈ 2 ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా ఇతను మనశ్శాంతిగా ఉండనే లేదు. నేను ఎక్కడున్నానో చెప్పుకో చూద్దామని చెప్పనీకి రాదు. 2 రోజులు అయింది నేను చెప్పాను కానీ నీకు రాదు. అప్పుడు ఆయన వచ్చి చంపేస్తాడు నన్ను. సేమ్ థింగ్ అప్లైస్ టు అండర్స్టాండింగ్ ఆల్సో. ఇప్పుడు నేను ఎందుకు ఆశ్రమాలు నో అంటే అందరినీ ఒకటే పద్ధతి ఇవ్వడానికి వీల్లేదు. దట్ ఈస్ అగెయిన్స్ట్ స్పిరిచువాలిటీ. మనం ఎంతమంది మనుషులు ఉన్నామో మనందరూ శరీరాల తత్వాలు ఒకటి, అందరికీ అయ్యే ఆకలి ఒకటి, అందరం పోతే గాఢ నిద్ర ఒకటి, కానీ అందరి మనసు ఒకటి కాదు. అందుకే అందరికి ఒక పద్ధతి పనిచేయదు. ఎవరి పద్ధతి వారికి ఉంది. అందుకే నిజంగా ఎవడన్నా గురువు ఉన్నాడు అనుకో, తక్షణ విముక్తి చేయొచ్చు ఒక వ్యక్తిని. ఒకవేళ ఆ వ్యక్తిని అతను కలిసి లేదా ఆ వ్యక్తి గురువును కలిసి ఒక పావుగంట మాట్లాడితే నిజంగా అతనికి లిబరేట్ అవ్వాలన్న ఉద్దేశం ఉంటే.
దేని నుంచి లిబరేట్ అవ్వాలనుకున్నాడో అతనికి తెలిస్తే ఖచ్చితంగా మార్గం ఉంది. అట్లా కాకుండా మనం ఇదంతా చేయకుండా డైరెక్ట్గా గుడ్డిగా ఒక కోర్సులో జాయం అనుకోండి, అది చాలా కొన్ని శతాబ్దాలు పట్టొచ్చు. ఎందుకంటే నీ మైండ్ వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. నౌ యు ఆర్ నాట్ ఎంక్వైరింగ్, యు ఆర్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ సంబడి. మై క్వశ్చన్, గురువు అంటే ఎవరు? ద్వారం అని. మనిషి కాదా? వ్యక్తి కాదు. వ్యక్తి కాదు అస్సలు. కొన్నిసార్లు కుక్క అవ్వచ్చు, కొన్నిసార్లు వర్షం అవ్వచ్చు. అంటే ఏది నీ మనసులో సంశయాన్ని సమూలంగా పెరికివేస్తుందో ఆ ఫెనామినను గురువు అన్నారు అంతే. కొన్నిసార్లు మనుషులు కూడా అయ్యారు. ఎకార్ట్ టోల్ అంటాడు, ఐ హ్యావ్ మెట్ సెవరల్ జెన్ మాస్టర్స్, ఫ్యూ ఆఫ్ దెమ్ వర్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాడు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో సేయింగ్ దట్. మా ఇంట్లో పెరిగిన కుక్క డాలి నా తొలి గురువు. అంటే మొట్టమొదటిసారి ఐ హ్యావ్ అండర్స్టూడ్ డీప్లీ. నేను దాన్ని క్లోజ్గా దాన్ని నడుములు ఇరిగిపోయినప్పుడు చూశాను. మనిషికి ఉండే ఏ బాధ తను పడలేదు. శారీరక బాధను అనుభవిస్తుంది. అంత అర్ధరాత్రి నేను విజిలేస్తే తోకుతుంది. అందులో గిల్ట్ కానీ ఇట్లయిపోయాను ఏమిటన్న బాధ కానీ ఏమీ లేదు. ఎగ్జిస్టెన్షియల్గా ఏం జరగాలో అది జరగనిస్తుంది. అది మనిషి అడుక్కోవాలి, అన్నం తిను, అది వేసుకో, దానికి ఎవ్వరు లేరు. అందుకే బాగుంది. అనామకత్వంలో ఒక బలం ఉంది. ఆ రోజు నా మనసులో ఎన్నో ఊసి కింద పడి అట్లా బతకాలనుకున్నా, అలాగే బతుకుతున్నా. నాకెవరితో సంబంధం అందరితో ఉంది, నాకెవరితో బంధం లేదు. నేను విన్నాను డియోజనీస్ ద డాగ్ అని. యా, ఎక్స్ట్రాడినరీ స్టోరీస్ ఉంటాయి. అవన్నీ కొన్ని నిజాలు, కొన్ని కల్పితాలు ఏమైనా ఉండొచ్చు, బట్ స్టోరీలో విషయం అయితే ఉంటుంది. అట్లా అది ఉంటుంది కదా, అలెగ్జాండర్ అట్లా షాడో పడుతుంది. అది అదో కథ. నేను విన్నది డయోజనీస్ అండ్ కుక్క ఇద్దరు నగ్నంగా ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు అలెగ్జాండర్ వచ్చి అన్నాం ఏమంటాడంటే, బట్టలు వేసుకోలేదు మీరు అన్నాడు. డయోజనీస్ ద ఎంపరర్ ఆఫ్ ద వరల్డ్. అప్పుడు డయోజనీస్ చెప్పిన మాట ఏంటంటే, ఈ సమస్త విశ్వంలో ఏ ప్రాణి బట్టలు వేసుకోదు, నువ్వెందుకు వేసుకున్నావు అన్నాడంటే. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క మనం కుక్కర్ని నిమురుతాం, మనకి ఎప్పుడైనా అనిపిస్తే ఇది నగ్నంగా ఉందని ఎందుకు నగ్నంగా ఉన్న అందంగా ఉందంటే దాంట్లో ఎక్స్ట్రా కొవ్వు లేదు కాబట్టి. ఇది నా కంక్లూజన్. ఇది వితౌట్ సర్కాజం రియల్. నగ్నంగా ఉన్నది ఇంత కూడా అసభ్యంగా ఉండదు, అసహజంగా ఉండదు. ఎందుకు మనిషి అసహ్యంగా ఉన్నాడంటే ఆ బట్టల వెనుక చాలా దాచుకుంటున్నాడు, కొవ్వు చేరకపోయింది. అందుకని మనిషి ఎలా ఉండాలో అలా లేడు, వికృతంగా మారాడు మనిషి ఒక్కడు. అది గుర్రం చూడండి, చూడండి, అవి శరీర ధర్మానికి సంబంధించినవి తినవు కాబట్టి అవి శరీరం ఎలా ఉండాలో అలా ఉంటాయి. వాటికి ఫార్మాలిటీస్ లేవు, ఆకలి లేకపోతే తినవు. అందుకని మనం ఎప్పుడు కూడా ఒక గుర్రానికి ఇంతలా బెల్లి చూడం. మనిషి అగ్లీ లేవు అవి. నేను అనుభవంతో చెప్తున్నా. ఎవడైతే నిజంగా యోగా చేస్తాడో అతని నగ్న శరీరం చాలా బాగుంటుంది. ఆ తర్వాత నాకు అనిపించింది, మహావీరుడు నగ్నంగా నడిస్తే ప్రజలు ఎవ్వరూ అసహించుకోలేదు. ఎందుకు? అతని శరీరం ప్రకృతి సిద్ధంగా ఉంది కాబట్టి అది అసహ్యంగా లేదు. అదే ఇవి జారిపోయి పొట్ట జారిపోయి ఎవడో చప్పట్లు కొడితే ఇక్కడ ఊగి అట్లా కాదు. అవును, మహావీరుడు ఆయన ఇది అర్ధరాత్రి ఎప్పుడైనా అర్థం కావచ్చు. వెంట్రుకలు కూడా ఉంచుకోలేదు. అవసరం లేదు కదా. మా బంధువు ఒక ఆయన ఉండేవాడు, ఆయన తుమ్మితే ఒక 2-3 నిమిషాలు ఊగేది బాడీ. అంటే అంత పేరు అంటే ఇది ఊగి అది కదిలిచ్చి అది కదిలి ఇది కదిలి ఇది కదిలి అట్లా అన్ని ఆగేసరికి టు టేక్ టైం. అట్లా లైక్ ఎ స్వింగింగ్ బ్రాంచ్ ఆఫ్ ట్రీ. సో స్పిరిచువాలిటీ అన్నది కరప్ట్ చేసేసారు. అట్లా కరప్ట్ ఎట్లయితుంది? ఇట్లనే అవుతుంది. సో దీంట్లో ఇరుక్కోకుండా ఉండడమే నా ఎరుక అన్నమాట. సాదాసీదా జీవితం చాలా బాగుంది. కానీ ప్రపంచంలో ఈ సంవత్సరం 10 మంది గుర్తించారు, నెక్స్ట్ ఇయర్ ఇంకా 50 మంది గుర్తించారు, ఆ తర్వాత 1000 మంది గుర్తించారు, ఆ తర్వాత వ్యాపారం స్టార్ట్. ఇదంతా బాగుంటుంది. కానీ నువ్వు నిజంగా చూస్తే ఏం లేదు, అందులో మజా లేదు. ఎక్కడ కూర్చుంటే అక్కడ నీ ఆశ్రమం అనుకో. ప్రపంచమే మన ఆశ్రమం. ఒకప్పుడు టెక్నాలజీ లేని రోజుల్లో కాబట్టి అందరూ ఎడ్ల బండ్ల మీద అట్లా ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు కాబట్టి ఒక ఆశ్రమం అవసరమైంది. ఆశ్రయం కాస్త ఆశ్రమం అయిపోయింది. ఇప్పుడు ఎక్కితే ఒక 1 అవర్లో గోవాలో ఉంటావు, లేకపోతే అక్కడి నుంచి నువ్వు కోయంబత్తూరు వెళ్తావు. అక్కడ ఉంటావు ఎందుకు? హోటల్ ఉంటే సరిపోతుంది కదా. సో యూ డోంట్ హ్యావ్ టు ప్రొవైడ్ ఎనీథింగ్. సో అందుకని పోటీ పడుతున్నారు స్టార్ హోటల్ కంటే బెటర్ ప్లేస్ ఇవ్వాలని.
సో అందరు అకామిడేషన్ కోసం పోతున్నట్టుంది. స్పిరిచువల్ ఎంక్వైరీకి వాటితో సంబంధం ఉండదు. వాడి ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు ఉందా లేదా, ఇది రియల్ ఎంక్వైరీ. మిగతాదంతా ఇర్రెలెవెంట్, అట్లీస్ట్ నాకు ఇర్రెలెవెంట్. సో ఒక ప్లేస్కు వెళ్ళాల్సిన అవసరమే లేదంటారా? వెళ్ళండి, కానీ మన మనసుని అప్పచెప్పొద్దు వెంటనే. డోంట్ జాయిన్ ఇన్ ఎ కోర్స్ అవుట్ ఆఫ్ ఇంపల్షన్. అక్కడే ఉండి 10 సార్లు అయినా వెళ్ళి అసలు ఇవంతా సాధన చేస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఇక్కడ ఎట్లున్నారు, ఇంట్లో ఎట్లున్నారు, రోడ్డు మీద ఎట్లున్నారు, వీళ్ళ మానవ సంబంధాలు ఎట్లున్నాయి, వీళ్ళు డబ్బు పోతే ఎట్లుంటారా, ఇప్పుడు ఎవరైతే అద్భుతంగా చెప్తున్నారో ఆస్తి అంతా పీకితే అట్లుంటారా వాళ్ళు? అది కదా క్వశ్చన్. ఆ కంపోజర్ అన్నీ ఉన్నప్పుడు మస్తు ఉంటుంది. ప్రతి ఒక్కడు బుద్ధుడేనే. ఏమున్నా లేకున్నా ఉండగలిగే ఒక సంప్రజ్ఞ స్థితి, స్థితప్రజ్ఞ స్థితి ఉందా లేదా అన్నది రియల్ క్వశ్చన్. అందుకని మన మైండ్ని ఎవరి చేతిలో పెట్టకూడదు. రిస్క్ వెళ్ళు ఎంక్వైరీ చేయి, ప్రశ్నించు. ఇక్కడికి వచ్చారు, ఈ ఆశ్రమంలో చేరారు, ఈ కోర్సు ఏం జరుగుతుందని మీరు కోర్సు చేస్తే, మీ మానవ సంబంధాలు ఏమి, డబ్బు పట్ల మీ అవగాహన ఏంటి? ఇప్పుడు హఠాత్తుగా ఒక అప్సర వచ్చి మీ వైపు చూస్తే మీరు ఏమంటారు? క్వశ్చన్. ఇప్పుడు మీ గురువు గారు ఉన్నారు, ఏం అక్కర్లేదంటాడు. ఈ ఆశ్రమం అంతా ఎవడో గవర్నమెంట్ గుంజేసుకుంటే ఏం చేస్తాడు? బాధపడతాడా? బాధపడ్డాడు అనుకో, ఆయనకు నాకైతే తేడా ఏం లేదు. అది ఇదంతా ఎందుకు? రియల్ క్వశ్చన్ చేయట్లేవాడు, ఊరికే గొర్రెలాగా పోతా ఉన్నారు అంతే. ఓపిక ఆఫ్టర్ కోర్స్ ప్రశ్నించడానికి ఓపిక లేదేమో బహుశా. ప్రశ్న తెలియదు అసలు. ఏకాంతంలో ఎట్లయితే చీకట్లో నుంచే మల్లెపూలు పుడతాయి, ఒక ఫ్లవర్ రావాలంటే దాని ముందు కొన్ని గంటల చీకటి అవసరం. అట్లా ఒక ప్రశ్న పుట్టాలంటే కొన్ని రోజులు ఏకాంతం అవసరం. ఏ మనిషి నీడ మన మీద పడకుండా, ఏ పుస్తకాలు చదవకుండా ఊరికే కూర్చున్నప్పుడు యాక్చువల్గా నీ మనసు నీకు తెలుస్తుంది. అంతవరకు తెలియదు, కొట్టుకపోతూ ఉంటుంది. అంటే ఒకటి తర్వాత ఎరా సినిమాకి పోదాం అంటే 5 గంటల, ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్దాం 5 గంటల, ఆ తర్వాత ఇంటికి వెళ్దాం. యు ఆర్ నాట్ క్వశ్చనింగ్ ఎట్ ఆల్, యు ఆర్ జస్ట్ వెళ్ళిపోతూ ఉన్నావు. మరి ఒంటరితనం భయపెట్టదా? అదే క్వశ్చన్, ఉందా ఒంటరితనం అసలు? భయం ఉంటే భయం ఉందా? ఎంక్వైరీ అంటేనే అది. అక్కడ వరకు చేరట్లే. భయం అయితే ఎందుకు భయం అవుతుందో చూడడమే, పారిపోవడం కాదు. నిజంగా భయపడుతున్నా, నేను భయపెడుతున్నా. ఒకవేళ భయం అయితే అందరికీ భయం కావాలి. నేను రాసిందే ఒక మాట, సత్యం మిరపకాయలాగా ఉండాలి, ఎవడు కొరికినా కారం అవుతుంది. సినిమాలాగా ఉండొద్దు, ఒక్కొక్కడికి ఒక్కోలా అర్థమవుతుంది అది. అట్లా. సో ఇప్పుడు ఎంక్వైరీ అంటేనే ఎంక్వైరీనే. చూడు అసలు నిజంగా భయం ఉందా, అసలు ఎందుకు భయం అవుతుంది, నీ థాట్ నిన్ను భయపడుతుందేమి? ఏం లేదు. ఒకసారి ఒక టెంపుల్లో పడుకున్నాం అందరం. ఐ యూస్ టు లివ్ ఇన్ ఎ టెంపుల్. అర్ధరాత్రి 2-2:30కి గల్ 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 అని శబ్దం వస్తుంది. ఒక లేచాడు పూజారి, ఆడికి మస్తు భయమైంది అసలు. అంటే వాడికి కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, అది ప్లస్ రెండు శబ్దం కలిపితే కొంచెం కథ తయారైంది లోపల. ఈ టెంపుల్లో దయా తిరుగుతున్నాయి అన్నాడు. ఫస్ట్ డైలాగే. ఆల్రెడీ పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉన్నాయని లేచాడు. ఆయన బతకాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అక్కడ జస్ట్ బేకూఫ్గా నేను ఒక్కడిని. ఆ తర్వాత అతను లేచి, పోచమ్మ తల్లి టెంపుల్, ఇందులో దయ్యాలు ఏముండవు. మరి శబ్దం వచ్చింది, నువ్వేదో రాత్రి సినిమా చూసినావో ఏదో అట్లా శబ్దాలు ఏమి ఒక్కోసారి మనకి వినిపిస్తాయి అంట. అట్లాంటివి ఏమి ఉండవు, మన మైండ్లోనే అట్లా వినిపిస్తాయి. అంటుంటేనే మళ్ళీ శబ్దం వచ్చింది. అతను అయిపోయాడు, ఏం శబ్దం వచ్చింది ఇప్పుడే, నాకు కూడా వినిపించింది. ఒక 15 నిమిషాల్లో నేను ఒక్కడి నిశ్శబ్దంగా చూస్తున్నా. అది మైండ్లో ఇట్లా కపోల కల్పనలు అల్లుకొని ఏ స్థితికి పోయిందంటే, పోచమ్మ తల్లి గుళ్ళో తిరుగుతుందేమో అన్నాడు ఒకడు. ఇప్పుడు నిజమా కాదా ఎట్లా తెలుసుకోవాలి? కాదు నువ్వు వస్తావు అంటే నేను వస్తా, నాకేం భయం లేదు. ఏమో తల్లి దర్శనం అయ్యి ఆమె చంపినా ఓకే, బట్ చూద్దాం పదా. ఎవడైతే రమ్మంటారో వాడొస్తలేడు. తర్వాత ఆ దేవాలయం గర్భగుడి లోపల ఎప్పుడు లైట్ ఉంటుంది. దేవాలయంలో దీపాలు ఆర్పరు కదా, ఏదో కరెంట్. ఆ పెద్ద మర్రి చెట్టు దాటుకొని ఇట్లా కడప దగ్గరికి పోయినాము. గల్ 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 చదువు. వాడు జంప్ అసలు అక్కడ లేడు, ఇంకా పోయి టెంపుల్లో పడ్డాడు. ఆ తర్వాత నేను చెప్పిన ఇంతకు ఏమైంది, ఎందుకు భయం? మిద్దె మీదకి వెళ్ళి చూసాం. నిజమే కదా, నిజమే. దేవుడు వస్తే కాదు అసలు ఇది రియల్ క్వశ్చన్. అంటే గజ్జల శబ్దానికి వీళ్ళ మనసులో ఉన్న కథలకి సంబంధం లేదంటుంది. పొద్దున్న నిద్రలేస్తే పక్కనోడు గుర్రం కట్టేసిన అంతే, చాలు. అందరి జ్ఞానోదయం అయింది, ఒక రమ్మ చూసుకున్నాం అంతే. నాకు గుర్తుంది గుర్రంతో సెల్ఫీ దిగినట్టు.
అంటే అందరికీ అనుభవాన్ని ఇచ్చింది. సో జస్ట్ నీ మనసులో రాత్రిపూట దయ్యాలు గజ్జలు కట్టుకొని తిరుగుతాయి అన్న థాట్ చాలు నిన్ను ప్రవోక్ చేయడానికి. అట్లా ఎన్ని కథలు మోస్తున్నావు మనం, ఎన్ని అబద్ధపు అభిప్రాయాలను మోస్తున్నాము ఒక వ్యక్తుల పట్ల కావచ్చు, దేశం పట్ల కావచ్చు, మనం చేసే పని పట్ల కావచ్చు, ఎన్ని భయాలు మోస్తున్నాము. మనం అట్లీస్ట్ క్రాస్ చెక్ చేసుకోవట్లే, కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. సత్యం అంతే. నెక్స్ట్ డే గుర్రం లేదనుకో, అక్కడ స్టిల్ ఈ రోజు వరకు ఏదో థాట్ ఉండే ఉంటుంది దాని గురించి. గుర్రం కనబడగానే వెళ్ళిపోయింది. అట్లా మనసులో ఉన్న సంశయాలు, ఆ సత్యాన్ని చూడగానే, ఆ నిజమైన గజ్జలను చూడగానే థాట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఎవడక్కర్లే, చూడవలసిందని చూడాలి. ఇదేమంత పెద్ద విషయం కాదు, కానీ మనం గంభీరంగా చేశారు నా దృష్టిలో. అదే నేను చాలాసార్లు నేనే సరదాగా చెప్తా ఉంటా, ఒక ఐఏఎస్ అవ్వడం కష్టం, ఒక సింగర్ అవ్వడం కష్టం, సెలబ్రిటీ అవ్వడం కష్టం, ఒక అంబానీ అవ్వడం కష్టం, ఒక ఎన్లైటెండ్ అవ్వడం చాలా ఈజీ. అదొక్కటే అందరికీ అందుబాటులో ఉంది. మిగతావన్నీ మనం పుట్టిన ఊరు ఏరియాని బట్టి అల్లు అర్జున్ వస్తాడు, మనం పుట్టిన ఇంటిని బట్టి ఒక ముఖేష్ అంబానీ పుడతాడు. అది ఇంటికి సంబంధించిన విషయం, టాలెంట్ తర్వాత. అట్లా ఒక ఇంటిని బట్టి ఒకటి సంగీతకారుడు అవుతాడు. కానీ ఏ ఇంటికి, ఏ కులానికి, మతానికి, సాంప్రదాయానికి, పుస్తకానికి దేనికి సంబంధం లేని ఫెనామినా టు బీ హ్యాపీ, టు లివ్ యాజ్ యువర్ సెల్ఫ్. అట్లా. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫిలాసఫీ. ఏదన్నా ఒక్క పాసిబిలిటీ ఉంది హ్యూమన్ లైఫ్లో అంటే ఆనందంగా ఉండే పాసిబిలిటీ ఉంది, ఏది లేదు. ప్రతి దాంట్లో డిపెండెన్సీ ఉంది, ఒక్క చోట డిపెండెన్సీ లేదు. ఇక్కడ కూడా ఆధారపడడంతో కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటది. చర్చించాల్సిన వాడు ఆధారపడుతున్నాడు, నమ్మేస్తున్నాడు. నమ్మకూడదు దీన్ని. ఇప్పుడు నేను చెప్పింది కూడా ఏది నమ్మొద్దు. ఎందువల్ల? నమ్మితే మాయ స్టార్ట్ అవుతుంది. గౌరవంతో నమ్మొచ్చుగా. నమ్మకూడదు, 100% నమ్మకూడదు. నమ్మకుండా విచారణ చేయాలి. ఇప్పుడు నా పిహెచ్డి స్కాలర్ అవ్వడం ఈజీ, సెలబ్రిటీ అవ్వడం ఈజీ. ముఖేష్ అంబానీ అవ్వడం ఎవడు అవ్వలేడు, కానీ ఎన్లైటన్మెంట్ ఎవడన్నా అవ్వచ్చు అన్న స్టేట్మెంట్ గోడ మీద రాసుకుని ఒక సంవత్సరం చూడు. ఆ ఒక్క స్టేట్మెంట్లో రహస్యాలు ఉంది. మనం రకరకాల విషయాలు పట్టుకొని వేలాడక్కర్లే, 100 పుస్తకాలు చదవక్కర్లే. 1 or 2 స్టేట్మెంట్స్, దాన్ని మన జీవన విధానంగా మార్చుకొని నిరంతరము. ఎట్లయితే బంగారం చేసేవాడు తన బంగారం తీసుకుపోయి ఒక రాయి మీద రాకి చూస్తాడు, మనం అనుభవించే అన్ని సందర్భాలకి ఆ స్టేట్మెంట్ని రాకి చూడాలి. అప్పుడు యాక్చువల్లీ రియల్ బ్లాస్ట్ జరుగుతుంది. ఓపిక కావాలి. ఎగ్జిస్టెన్షియల్ ఓపిక అన్నది, ఓపిక అన్నది ఎగ్జిస్టెన్షియల్. ఈ ప్రకృతిలో ఉన్న ఒకానొక మూలతత్వాల్లో ఓపిక ఒకటి. అన్ని ప్రాణులకు ఉంది ఓపిక. ఎక్కడ ఉండి కూర్చుంటే అక్కడే కూర్చుంటే హాయిగా. తరమే ఆలోచన లేకపోతే మిగిలింది ఓపికనే, డిస్ట్రాక్షన్ లేకపోతే ఉన్నది ఓపికనే. ఇప్పుడు నా మనసులో ఇంట్లో అక్కడేముంది ఇక్కడేముంది అన్న థాట్స్ ఉంటే నేను ఓపిక కూర్చోలేదు, లేపుతుంది ఆలోచన. ఇప్పుడు నాకు దేని మీద లేదు మనసు, అందుకని ఇక్కడే కూర్చున్నా. ఇది ఓపిక కాదు, ఉన్న స్థితి, అది మూల స్థితి. ఆ పేరు పెట్టాను, అట్లా ఒక పేరు పెట్టుకున్నాను. అట్లా హాయ్ అడగండి. అలా అని చేతుల మైకుని తీసుకోండి. అయ్యో రామా, ఇన్హిబిషన్ పోవాలి, ఫస్ట్ స్టెప్ అది. చిరంజీవిని ఎవరు పట్టించుకుంటలేరు, మనం ఎవరు. ఆనందాన్ని, హ్యాపీనెస్ని ఎలా డిఫైన్ చేస్తారు, అది ఎట్లా పొందొచ్చు? ఒకటి ఇంగ్లీష్లో చెప్పారు, ఒకటి తెలుగులో చెప్పారు. అట్లా కాకుండా సంతోషము, ఆనందం, ఓకే, హ్యాపీనెస్. మనకి నాట్ ఓన్లీ దోస్ టూ, ఓవరాల్ 6 వర్డ్స్ ఉన్నాయి. అదంతా కలిపే మనం అంటే తృప్తి ఉంది, సంతృప్తి ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, బ్రహ్మానందం ఉంది, పరమానందం. ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం ఎవ్రీడే, కానీ మనకు తెలియదు ఏదేమిటో. సో ఫస్ట్ ఉన్న 3 పదాలు, సెకండ్ ఉన్న 3 పదాలు వేరు వేరు. తృప్తి, సంతృప్తి, సంతోషం అన్నది బయటి వాటి మీద ఆధారపడుతుంది. ఆనందము, బ్రహ్మానందం, పరమానందది అసలు బయటి వాటితో సంబంధం లేనిది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారు, నాకు సంతోషం కలిగింది. నాకు ఎవరో జాబ్ ఇచ్చారు, సంతోషం కలిగింది. లిఫ్ట్ ఇచ్చారు, సంతోషం కలిగింది. కానీ దీంట్లో ఒక రైడర్ ఉంది, అది కనుక పోతే మళ్ళీ బాధ అవుతుంది. సో సంతోషం అన్నది తాత్కాలిక ఆనందం అంతే.
ఆనందం అంటే శాశ్వత సంతోషం. యు ఆర్ హ్యాపీ ఫర్ నో రీజన్, అది ఆనందం. మరి తృప్తి అంటే ఏంది? మన ఇంద్రియాలు సాటిస్ఫై అయితే తృప్తి కలుగుతుంది. అంటే కంటికి ఇప్పుడు మనం ఎందుకు పెయింటింగ్ పెట్టుకుంటాం ఇంట్లో? తృప్తిగా జీవించడానికి. అంటే కంటికి నచ్చాలి, నా చేతికి స్పర్శకు నచ్చాలి, అక్కడ తృప్తి కలుగుతుంది. మంచి ఇంటికి రాగానే భోజనం స్మెల్ వచ్చింది, అట్లా తృప్తి కలుగుతుంది. మరి సంతృప్తి అంటే ఏంది? నాట్ ఓన్లీ నువ్వు కోరుకునేది కాకుండా నువ్వు కోరుకోనివి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు సంతృప్తి కలుగుతుంది. ఇన్ కంప్లీట్నెస్ అన్నట్టు. ఎగ్జాంపుల్, నేను హోటల్కి వెళ్ళా, భోజనము బాగుంది, కానీ ఆశ్చర్యం హోటల్ కూడా చాలా బాగుంది. అప్పుడే చిరంజీవి గారు వచ్చారు, అప్పుడే రజనీకాంత్ వచ్చారు, అంటే మెనీ థింగ్స్ హ్యాపెండ్. అట్లా నువ్వు కంప్లీట్గా నువ్వు ఫుల్ఫిల్ అయిపోయినావు, ఇంకే డిజైర్ లేదు, చాలరా బాబు ఈ ఒక్క పూట అన్నట్టు అనిపించింది. సో తృప్తి, సంతృప్తి, సంతోషమేమో వచ్చిపోయేది. ఇది ఈ మూడు అబద్ధాలే. జ్ఞానం అంటే ఏంది? అసలు రుచికి సంబంధం లేకుండా ఆహారాన్ని ఔషధంగా తీసుకున్నావు, తద్వారా తృప్తి లేదు, ఏమి లేదు. సంతృప్తి ఎందుకు లేదు? ఆ గిన్నె షేప్కి ఆహారానికి సంబంధం లేదని తెలుసుకున్నావు, ఆ హోటల్ షేప్కి ఆహారానికి సంబంధం లేదని తెలుసుకున్నావు. ఎవడో సూపర్ స్టార్ వచ్చాడు, ఫోటో దిగాడు, దానికి ఆహారం కోసమే ఆహారం ఉంది, అవి సంబంధం లేదని తెలుసుకున్న సంతృప్తి కూడా లేదు. సంతోషం ఎందుకు లేదు? అతను ఏది కోరుకోవట్లేదు, ఏదన్నా పోతే బాధపడట్లేదు, ఉన్నది ఏదో ఆల్రెడీ ఉంది, అది చాలా అనుకుంటున్నాడు, తద్వారా సంతోషము లేదు. మరి ఆనందం అనేది ఎప్పుడు వస్తుంది? అసలు నా దగ్గర ఆల్రెడీ ఉన్నవే చాలు అన్న స్ఫురణ కలడంతో ఆనందం వస్తుంది. అంటే వాట్స్ ఎవర్ ఐ హ్యావ్ ఈజ్ ఎనఫ్ టు లివ్. అంటే ఎంత చక్కటి శరీరం ఉంది, అరే ఇట్లా ముడిస్తే చేతులు ఎంత బాగా ముడుస్తున్నాయి, చిటికే నీకు వస్తుంది, వావ్. అంటే ఆల్రెడీ యూ హ్యావ్ సో అబండెంట్ స్కిల్స్ ఉన్నాయి, ఇట్లా చూస్తే కనిపిస్తుంది, కనబడకపోతే సచ్ ఏ గ్రేట్ వర్చ్యూ కదా. గాలి తగులుతుంది ఎంత బాగా, అంటే నీవు ఉన్నదాన్ని నిరంతరం అనుభవిస్తున్నావు, ఇంకా నీకు వేరేది అక్కర్లే. అరే కొడైకెనాల్ అక్కర్లేదు, చూడు ఎంత బాగుంది, అసలు ఇట్లా కూర్చుంటే అరే ఏముంది అసలు 3 hours అయ్యారా. యు ఆర్ సో సాటిస్ఫైడ్ వితౌట్ గెట్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. Why we don't appreciate that? ఇట్ నథింగ్ టు డూ విత్ అప్రిసియేషన్. ఆ టైంలో వేరే వాడే లేడు, ఇంకా మళ్ళీ అప్రిసియేషన్ ఎక్కడిది? ఈ ఆనందాన్ని మనం పొందలేకపోతే ఉంది, ఇప్పుడే ఉన్నదాన్ని అనుభవిద్దాం ఫస్ట్. దాని అర్థం నిష్క్రియాపరత్వంలో పడి వేరే వాటిని పొందొద్దని కాదు, అక్కడి నుంచి అప్రోచ్ మారుతుంది అంతే. ఉన్నదాన్ని అనుభవిస్తూ ఒక దానికోసం ప్రయత్నం చేద్దాం, కానీ ప్రయత్నం చేసింది రాకపోయినా అల్లు ఉన్నది అనుభవించే స్థితి నీకు ఉంది కనుక నీ ఆనందం ఎప్పటికి పోదు. ఇది ఎట్లాంటిదంటే, నీ చేతులు లడ్డు పట్టుకో, ఆనందం. నీకు కావలసిన లడ్డులన్నీ ఎత్తుకు, దొరకలేదు, యూ హ్యావ్ యువర్ లడ్డు ఎట్ హ్యాండ్. ఇంకా అది వచ్చినా రాకపోయినా పర్వాలేదన్న ఒక ఎరుక కలుగు, బెటర్ అంతే. ఈ ప్రపంచంలో ఉన్న అందరి శరీరాల్లోకి నీ శరీరమే నీకు ఉత్తమమైనది, నీ చిరునవ్వే నీకు ఉత్తమమైనది, నీ కంటి చూపే నీకు ఉత్తమమైనది. మీ బామ్మడిది కంటి చూపు నీకు ఎట్లా ఉపయోగపడుతుంది? అందరికి టేస్ట్ ఉంది, నీకు టేస్ట్ అనిపించకపోతే చూడడమే. ఎవ్వరు లేరు భూమి మీద, నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో, అప్పుడు అది వారి పరిచయం అవుతుంది. లేదా ఇప్పుడు ఏదైతే ఉందో అది చెడిపోతే అప్పుడు పరిచయం అవుతుంది నీలో. నీ కంటి చూపు పోతే తెలుస్తుంది కళ్ళు ఉంటే ఎంత బాగుండే, అప్పుడు తెలుస్తుంది అన్నాడు. అప్పుడు యూ డిజైర్ ఫర్ ఇట్. అప్పుడు ఉమ్మిలు వేసుకొని అట్లా వేసుకొని కనిపిస్తలేవు, సార్ ఇంతకుముందు భలే చూస్తున్నాను, ఇంతవరకు ఎప్పుడు గుర్తించలేదు దాన్ని. అందుకే కళ్ళు ఉన్నప్పుడే గుర్తించు దాన్ని. ఆ కంటికి మంచి మంచి వాటిని చూపించు, మంచి పూలను చూపించు, అందాన్ని చూపించు, పెయింటింగ్ని చూపించు, మంచి స్వాతి పత్రిక కాకుండా వేదాలను చూపించు, ఉపనిషత్తుని చూపించు, మంచి వ్యక్తులను చూపించు, దానికి మంచిని చూపించు. ఈ చేతితో ఏది పడుతుంది ముట్టుకోకు, మంచిది ముట్టుకో. ఇంకా ఏదైనా అన్నిటి సారం ఒకటే, చదివితే ఒకటి, అదర్వైజ్ అన్ని వేరు వేరు పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, a normal man wants 1,000 things, a sick man wants just one thing. అంతే అంతే. సో ఆనందం ఇది. మరి పరమానందం బ్రహ్మానందం అని ఎలా చెప్పారంటే, ఆనందం ఉంది, పరమానందం అంటే యూ వాంట్ టు షేర్ ఇట్. ఇది ఒక స్థితి, నువ్వు అనుభవిస్తున్నావు, ఇట్లా అనిపించి అరే ఇది అందరికి చెప్పాలరా ఇది అని ఒక తపన బయలుదేరుతుంది. ఇది ఒక బంధం, నెక్స్ట్ స్టేజ్ దరిద్రం బంధం. ఇది వచ్చిందనుకో, ఇంకా వాడు పరేపరాజకుడు, ఊరూరు తిరుగుతాడు, ఎవడో డాబు కోసం అది వేస్ట్ రా, ఇది ఉంది రా రే అని చెప్తాడు. దాంతో వాడికి కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఎంత చెప్పినా ఇంటలేదు. ఇది పరమానందంలో ఒక రిస్క్ ఉంది. అంటే చెప్తున్నావు నేను ఆనందంగా చూడు,
ఒకప్పుడు నేను ఇట్లా సఫర్ అయ్యేవాడిని, నేను ఇప్పుడు బాగున్నాను, దానికి కారణం ఏంది, చక్కగా ఉంది, ఎంత బాగుంది, నువ్వు కూడా చెయ్యి. ఇది అంత ఉంటుంది. కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది చిన్న. ఇది కూడా దాటాలి. సంఖ్యలు ఉన్నాయి ఇంకా ఉంది అంటే చెప్పాలన్న తపన బయలుదేరుతుంది. అంటే ఇప్పుడు జిమ్ చేసేవాడు చెప్తాడు కదా, యూ ఆల్సో డూ ఇట్ మ్యాన్, అనవసరం అది. కానీ వాడు నోరు ఊకోదు. బాగా చదువుకున్నవాడు బాగా చదువుకోవాలమ్మా నువ్వు అని వాడికి ఏదో తపన బయలుదేరింది, క్యాకరే ఏదో తపన బయలుదేరుతుంది. ఏదో ఒకటి చెప్తారు, ఎండలు తిరగ జుట్టు ఊసిపోతుంది, ఎట్లు ఊసిపోతుంది, ఏదో ఒకటి చెప్తావు. నువ్వు చెప్పకుండా నీ నోరు ఊకోదు. నీ అనుభవం ఏదో చెప్పాలని నీకు ఒక కావుష్ బయలుదేరుతుంది. నెక్స్ట్ బ్రహ్మానందం అంటే ఏంటంటే అది కూడా వీకింది అన్నట్టుగా పోయింది. చెప్పాలన్న తపన కూడా పోయింది. యు ఆర్ జస్ట్ బ్లిస్ఫుల్. ఇక్కడే నిజమైన సర్వీస్ చేయబడుతుంది. నువ్వు జస్ట్ ఉన్నావు. యువర్ లైఫ్, యువర్ మెసేజ్ ఈజ్ యువర్ లివింగ్. యు ఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్, యు ఆర్ డెమాన్స్ట్రేటింగ్. ఎగ్జాంపుల్, చక్కల ముక్కలం వేసుకుంటే ఎట్లా, నువ్వు చెప్తలేవు, నువ్వు వేసుకుని 5 గంటల కోసం చదువుకున్నావు. అది చూసి చాలామందికి వేసుకోవాలనిపించింది అంతే. నువ్వు చెప్పలే, నువ్వు జస్ట్ ప్రశాంతంగా కూర్చున్నావు. అది చూసి అనిపించింది అంతే. నేను నటిస్తే నువ్వు నటించలేవు. అదొక్కటి నటించలేవు, నీ వల్ల కాదు. 5 నిమిషాలు నటిస్తావు. నువ్వు ఇట్లా వేసుకొని నటించి చూద్దాం 10 hours, ఇంపాసిబుల్. అది మీరు హ్యాపీగా ఉన్నట్టు నటించడం ఎంత నరకమో నిజంగా నటిస్తే తెలుస్తుంది. అతిపెద్ద నరకం అట్లా. ఇప్పుడు పొట్ట ఉంది, లోపలికి లాక్కుంటారు, ఎక్కువసేపు మీ వల్ల కాదు. అట్లా కష్టం కాదు, అసాధ్యం. ఈ మూల స్థితిలో నటించడం ఇంపాసిబుల్. దానికంటే దరిద్రంగా బతకడం బెటర్. మూల స్థితుల్ని మీరు నటించలేరు, కాపీ కొట్టలేరు. ఇంపాసిబుల్ 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 ఇంటూ 1000 కాదు, 1,000,000 times. అది యూ కెన్ నెవర్ ఇమిటేట్ రమణ మహర్షి స్టేట్. ఆయన ఇట్లా ఊరికి ఇట్లా కూర్చున్నాడు అనుకుంటున్నారా, అట్లా కూర్చోగలరని? అంత ఆశమాషి కాదు. గంట కూర్చున్న తర్వాత ఎందుకు కూర్చున్నారా నాయన, ఇది ఎవడో చూసినందుకు కూర్చున్నవాడు ఇంకా రాపాయ ఇదే ఉంటుంది. అసలు నీకు వేరే వ్యక్తి లేడు. ఇంకా బ్రహ్మానంద స్థితిలో ఉన్నదే బ్రహ్మము. ఒకవేళ ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పింది నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్న మీరంతా నాలో భాగమైతేనే ఈ మీటింగ్ బ్యూటిఫుల్ అన్నట్టు. మీరు వేరే వ్యక్తులు అనుకో, ఏదో ఉద్దేశం ఉంటుంది. నేను నా వ్యక్తులు అనుకునే మాట్లాడుతున్నాను. అందుకని ఇన్హిబిషన్ ఏమి ఉండదు. మామూలుగా ఇంట్లో మా అమ్మతో మాట్లాడుతున్నాను మీతో. అసలు పరిచయం ఎప్పటి నుంచో ఉంది, మనకు పేర్లు తెలియదు అంతే. మన మూల స్థితి ఆకలి కాబట్టి ఆకలి వల్ల మనకు పరిచయం. నాకు ఆకలి అయినట్టు అయినది, మీకు ఆకలి అయితే లేదు. ఎన్ని జన్మల సంబంధం చూడు. అట్లా నేను నిద్రపోయే టయానికి కొన్ని కోట్ల మంది నిద్రపోతున్నారు చూడు. అసలు నేను పడుకోగానే అందరూ పడుకుంటున్నారు, నేను లేగానే అందరు లేస్తున్నారు. నువ్వు సరిగ్గా చూస్తే యాక్చువల్లీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మనస్సు వల్ల, మన ఎడ్యుకేషన్ వల్ల, మన పేరెంట్స్ వల్ల, మన చుట్టూ ఉన్న సంఘ సంస్కృతుల వల్ల, పాలిటిక్స్ వల్ల, టీవీల వల్ల, సినిమాల వల్ల, దర్శకుల వల్ల, వాళ్ళ అజ్ఞానం వల్ల వచ్చింది. ఉన్నదే అది కాబట్టి మనం ఆ డిఫరెన్సే చూస్తున్నాం. అది ఎడ్యుకేషన్ ఫైన్, అది ఫైన్, ఎడ్యుకేషన్ ఈజ్ ఫైన్. అది పదానికి వచ్చి తప్పేం లేదు. దట్ ఈస్ ఎడ్యుకేషన్, కరెక్ట్. ఎడ్యుకేషన్ అంటే యు ఆర్ గెటింగ్ ఎడ్యుకేషన్, యు ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ ఇన్ ద సర్టెన్ వే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎడ్యుకేషన్. ఒక బాంబు ఎట్ట తయారు చేయాలి, అది కూడా ఎడ్యుకేషనే. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. అది జెండర్ న్యూట్రల్ వర్డ్. అది ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ దట్. ఎలా మందు కలుపుకోవాలో నేర్పిస్తే అది కూడా ఎడ్యుకేషనే. సో ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ దాని పర్యవసానం ఏందన్నది ఆలోచించాల్సిన అంశం. అదంతా జస్ట్ ఈ ప్రపంచంలో సర్వైవ్ అవ్వడానికి డబ్బు అవసరం రా, అది ఎవడు ఫ్రీగా ఇవ్వడరా. నా కొడుకువైనా నీకు ఇవ్వనురా, నువ్వు సంపాదించుకోవాలరా నా కొడుకు అని స్కూల్కి పంపిస్తాను. దాని మోటో అది. మనం ఒక వ్యక్తిని ఆనంద స్వరూపునిగా మార్చాలనుకోవట్లేదు, ఒక వ్యక్తిని బానిసగానే మార్చాలనుకోవట్లేదు. ఎస్, మనం భయపెడుతున్నాం. మనం భయపడి ఆ భయాన్ని వాడికి అంటిస్తున్నాం. అందుకని వాడు యుక్త వయసు వచ్చేసరికి వాడికి ఎన్ని భయాలు, ప్రతిది భయమే. అదే పేరెంట్ లిబరేటింగ్ ఉన్నాడు అనుకో, వాడి సమక్షంలో ఆబ్వియస్గా లిబరేషన్ ఉంటుంది. అట్లా ఇప్పుడు నా సమక్షంలో ఎవరు ఉన్నారో వాళ్ళకి భయం ఉండే అవకాశం అయితే లేదు. నాలో భయం లేదు కాబట్టి ఆబ్వియస్గా అది అంటుకుంటుంది.
ఒక రకమైన టేక్ ఇట్ ఈజీనెస్ వస్తుంది. భయం ఉన్న రోజులు ఆనందం ఉండదు. భయం పోవాలి, పోవాలి. మొత్తం ఎందుకంటే పోదు అది. ఎందుకంటే నాన్ ఎగ్జిస్టెన్షియల్ కాబట్టి పోదు. భయం ఒక అబద్ధం కాబట్టి అది పోదు. అది అబద్ధం అని తెలుసుకుంటే వెళ్ళిపోతుంది. ఎలా గుర్తించడమే. ఓన్లీ మరణ భయం అన్నది జెన్యూన్ ఎవరికైనా. లేదా హఠాత్తుగా పులి వస్తే భయపడ్డం జెన్యూన్. ఇంకా ప్రతిదానికి భయపడ్డం మాత్రం స్టూపిడిటీ. అవి తప్ప. అవి తప్ప. సో కొన్ని భయాలు ఉన్నాయి ఎగ్జిస్టెన్షియల్గా. కుక్క కూడా భయపడుతుంది, పులి కూడా భయపడుతుంది ఏదన్నా వింత శబ్దం వస్తే. కానీ ఆ భయంలో జీవేచ్ఛ మాత్రమే ఉంటుంది. పగా ప్రతీకారం ఉండదు, పగా ప్రతీకారాలు ఉండవు. కానీ మనిషి భయం లోపట కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, రకరకాలు. అందుకని మనిషి భయాలు అన్నది ఒక ఏమంటారు, ఒక సబ్జెక్ట్, చదవాల్సిన సబ్జెక్ట్ అది. మేము మనిషికి వేరు. అతను యువకుడే, అతనికి ఏదో భయం ఉండొచ్చు, లేకపోతే మనం ఊరుకోం కదా, నేర్పిస్తాం అది. అట్లా అందరు మీరు ఓన్లీ పేరెంట్స్ కాదు, సమాజం అంతా ఇరికిస్తుంది. రాత్రిపూట ఎక్కడ పోతున్నావు అంటారు, అది పట్టుకుంటుంది. ఎడ్యుకేషనే, కానీ అది ఫ్రీ చేయదు, నిన్ను బైండ్ చేస్తాను. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఫ్రీడమ్ అండ్ లివింగ్ హ్యావింగ్ సర్టెన్ బౌండరీస్ వేరు. అసలు బౌండరీ లేకుండా లైఫ్ని దర్శించే విధానం వేరు. ఒకసారి నాకు ఒక చిన్న ఎరుక కలిగింది, ఒక ఫీలింగ్. అది నిజమా కాదా టెస్ట్ చేసి చూసిన నేను. అదేంటంటే, అసలు ధ్యానము అంటారు కదా, అసలు ధ్యానం కుదరదు ఎవడికి. ఎందుకంటే దాని యొక్క ఫండమెంటల్స్లోనే ప్రాబ్లం ఉంది. ఒక మంచి సెక్యూర్ ప్లేస్లో కూర్చోబెట్టి నువ్వు ఎరుక కావాలంటే ఎట్లా వస్తుంది, అవేర్నెస్ కావాలంటే ఎట్లా వస్తుంది? కాదు. మెడిటేటివ్నెస్ అనేది ఒక నిరంతర అవేర్నెస్, అంటే కంటిన్యూస్. కళ్ళతో సంబంధం లేదండి, నిద్రలో కూడా అవేర్నెస్ ఉంటుంది. అది తెలుసుకోవాలనుకుంటే, నిరంతర ధ్యానం ఉండాలంటే ఒక అడవిలోకి పోయి 2 రోజులు ఉండొచ్చు రాత్రిపూట, అంతే. నువ్వు నిరంతరం అలర్ట్గా ఉంటావు, అంతే. దట్స్ ఆల్. నువ్వు ఏ ధ్యానం చేయక్కర్లే, అసలు నువ్వు పరధ్యానంగా ఉండవు. లేదు చూస్తావు, యువర్ ఆల్వేస్ దేర్. అయితే అందులో ప్రాణభయం ఉంది. ఆ ప్రాణభయం లేకుండా అలర్ట్గా ఉంటే యువర్ అవేర్ అన్నట్టు. దట్స్ ఆల్. అంటే చిన్న బైఫర్కేషన్. ఒక జంతువు ఎందుకు మెడిటేటివ్నెస్ అనుభవించదు? ఎందుకంటే అది ఎప్పుడు ప్రాణభయంలో ఉంటుంది. ఎప్పుడన్నా ఏదైనా దాడి చేస్తుందేమో, దాని అలర్ట్నెస్ కారణం అది. సో అందుకే అలర్ట్నెస్ అండ్ అవేర్నెస్ బోత్ ఆర్ ఐడెంటికల్. కానీ అవేర్నెస్లో తీవ్రత ఉండదు, అలర్ట్నెస్లో తీవ్రత ఉంటుంది. ప్రాణం భయం ఉంటుంది, నేను పోతానేమో. ఇప్పుడు మనకి ఇంట్లో సెక్యూరిటీ ఉంది కాబట్టి నువ్వు అవేర్ ఉంటే చాలా అలర్ట్గా అక్కర్లే. అదే నువ్వు అడవిలో ఉన్నా అనుకో, అలర్ట్నెస్ ఉంటుంది, అది అవేర్నెస్ యొక్క ఒకనొక సిమ్టమే, అది ఒకనొక ఎక్స్ప్రెషనే. కాబట్టి యు ఆర్ అవేర్ అండ్ అలర్ట్ బోత్. నువ్వు ఖచ్చితంగా ఎంత దుర్మార్గుడైనా అలర్ట్గానే ఉంటాడు అక్కడ. ఎంత నిద్రపోతైనా సరే వాడు నిద్రపోయి లేచి కూర్చుంటాడు దానికి, ఎందుకంటే తెలుస్తుంది ఏదో కరుస్తూ ఉంటుంది. ఈజ్ ఆల్వేస్ అలర్ట్. అట్లా అంటే జీవితం ఒక ప్రయోగశాల అనుకుంటే మంచిగా ప్రయోగం చేయదగ్గ డైమెన్షన్ ఇది. ఆఫ్టర్ ఆల్ కొన్ని డబ్బులు సంపాదించి మన నెక్స్ట్ చచ్చిపోవడానికంటే నాకెందుకో నచ్చదు అది. అదేమో అది కాదేమో అస్సలు. డబ్బు వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, అవి దానికి ఉపయోగం. మనకు లగ్జరీకి డబ్బు కాదు, 100% కాదు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఈ బట్టలు వేసుకున్నాను, ఇంకా జీవితకాలం ఇంతే బట్టలు. ఇప్పుడు నాకు ఒక 100 కోట్లు వచ్చాయనుకో నా పెయింటింగ్ అమ్మాయి, ఇప్పుడు నేను వజ్రాలు పెట్టాను, అది కరప్షన్. దీనికి ఇట్లా వజ్రాలు దగ్గర అట్లా కరప్షన్ స్టార్ట్ అవుతుంది. డబ్బుతో సంబంధం లేకుండా నీ మైండ్ నీ బాడీ సెటిల్ అయిపోయింది. వేరే 50 కోట్లున్నా 100 కోట్లున్నా ఏమి లేకపోయినా ఇది దిస్ ఈజ్ హౌ ఐ డ్రెస్ మై సెల్ఫ్. మరి డబ్బు దేనికి అంటే, ఇప్పుడు నాకు పెయింటింగ్ వేయాలనిపించింది దానికి, నాకు ఎవరికో భోజనం పెట్టాలనిపించింది దానికి, దుబాయ్లో ఒక ఎక్స్పో జరిగింది, ఎవరు ఆర్టిస్ట్ వస్తున్నాడు కలవాలనిపించింది టికెట్స్కి, అట్లా డబ్బు ఉపయోగపడుతుంది. మనం అనుభవించడానికి కాదు. నువ్వేదన్నా ఒక గొప్ప కార్యం చేయాలనుకుంటున్నప్పుడు ఒకవేళ దానికి డబ్బు అవసరమైతే దానికి ఉపయోగించుకోవడానికి తప్ప మనం బంగారు బ్రేస్లెట్ వేసుకొని తర్వాత నగలు దిగేసుకుని దానికి కాదు డబ్బు. పెయింటింగ్ డబ్బు అంటున్నాం. వ్యాన్ గో గుర్తొచ్చాడు జీవితంలో. మైక్ ఏది? అది మైక్ అండి, ఊరికి వినిపిస్తుంది శబ్దం. విన్సెంట్ వ్యాన్ గో. యా, తను జీవించిన నాళ్ళు ఒక్క పెయింటింగ్ కూడా అమ్మలేకపోయాడట. ఇది కూడా మనం చాలామంది విన్సెంట్ వ్యాన్ గోని చదవకుండా చెప్పిన కథలే.
చదివితే అట్లా లేదు. చెప్పండి. విన్సెంట్ వ్యాన్ గో లివ్డ్ ఏ లగ్జూరియస్ లైఫ్. ఎందుకంటుందంటే ఒక పల్లెటూరులో కోటీశ్వరుని ఉండేదానికంటే ప్యారిస్లో అడుక్కునేది అనేది బెటర్. ఎందుకంటే యు ఆర్ లివింగ్ విత్ లగ్జూరియస్ సొసైటీ. ఎస్, ఏమంటాం కదా, ఒక ఎవాల్వ్డ్ బీయింగ్స్తో పస్తులతో ఉండడం బెటరు, మూర్ఖులతో బాగా తిని పడుకునే బదులు. అందుకని విన్సెంట్ వ్యాన్ గో ఫ్రెండ్స్ ఎవరు? సిసిరో ఉన్నాడు, లేకపోతే పాల్ గోగా ఉన్నాడు. దేర్ ఆర్ సో మెనీ ఫ్రెండ్స్ ఉన్నారు. విన్సెంట్ వ్యాన్ గో, థియో వ్యాన్ గో, అతను ఒక గ్యాలరీ ఓనరు. సో అతను డబ్బులు పంపిస్తే మనోళ్ళు ఏంటంటే బీదరికం మనోళ్ళకి ఏమో ఇష్టం. అసలు ఏ కథనైనా వాడు బీదోడిగా మార్చి చెప్తే మస్తు సేల్ అవుతుంది ప్రోడక్ట్, మనోళ్ళకి ఇష్టం అది. అదేంది విన్సెంట్ వ్యాన్ గో వాళ్ళందరూ డబ్బులు పంపిస్తే తినకుండా క్యాన్వాసులు కొనుక్కునేవాడు. ఇది అరే రామ వాడికి బొచ్చడు ఫ్రెండ్స్ ఎవడోడు ఫుడ్ పెడుతూనే ఉన్నాడు. సో విన్సెంట్ వ్యాన్ గో ఆర్డినరీగా జీవించిండు, తనకున్న పూర్తి సమయాన్ని పూర్తి పెయింటింగ్ కేటాయించిండు. అతనికి కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి, వ్యక్తిగతంగా కొన్ని భయాలు అట్లాంటివి ఉన్నాయి. ఆయన బ్రష్ పట్టుకున్నప్పుడు దేవునిలా ఉన్నాడు. బ్రష్ వదిలేస్తే అతని మైండ్ తన చుట్టూ, అందుకే ఎక్కువ పెయింటింగ్ చేశాడు. ఈ వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ మైండ్. ఆ తర్వాత ఏది కనిపిస్తే అది వేసాడు. అంటే ఇప్పుడు తన సబ్జెక్ట్ వెతికి టైం లేదు. అందుకని తన షూ ఉంటే ఆ షూ నైట్ పూట వేసాడు. మళ్ళీ కూర్చుంటే ఓ పిచ్చి ఆలోచన వస్తుంది, ఆడ తుపాకుంటే చంపేసి చచ్చిపోదామని ఆలోచన, శివుడు చంపాలని ఇదంతా కావద్దు. మళ్ళీ పెయింటింగ్ వేసినప్పుడు ఈ సేన్ అనమాట. అతని పవిత్రమైన మైండ్, ప్రశాంతమైన మనసు, పెయింటింగ్. అందుకే జస్ట్ కపుల్ ఆఫ్ 13 years బతికాడు. కానీ చూడు అమ్మ మాట్లాడుతుంది సార్, 13 years బతికి 9,000 పెయింటింగ్ చేశాడు. ఇప్పుడు మన ఊరికి కౌంట్ చేద్దాం, రోజు ఒక పెయింటింగ్ వేసాడు. 3 సంవత్సరం 365, 10 ఏళ్ళు కంటిన్యూస్ చేసినా 3,650. మరి 9,000 పెయింటింగ్ చేయాలి. ప్రాలిఫిక్ అంటే నిరంతరం పెయింటింగ్ చేసిండు. ఉదయం పెయింటింగ్, మధ్యాహ్నం పెయింటింగ్, రోడ్డు మీద పెయింటింగ్, రాత్రి పెయింటింగ్, అర్ధరాత్రి పెయింటింగ్, జ్వరం వస్తే పెయింటింగ్, జ్వరం రాకపోతే పెయింటింగ్, ఫ్రెండ్ వస్తే పెయింటింగ్. శ్వాసలాగా అయిపోయింది. శ్వాసలాగా. ఇప్పుడు నేను ఉపదేశసారంలో ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంటుంది, ఒక జెన్ స్టోరీ ఉంటుంది చిన్నది. మీరు ఆనందం కోసం ఏం చేస్తారంటే మొక్క నాటుతాను. మరి మీరు బాధలో ఉన్నప్పుడు మొక్క నాటుతాను. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే మొక్క నాటుతాను. ఏం జరిగినా మొక్క నాటుతాను. ఇది ఎగ్జిస్టెన్షియల్ వర్క్గా మారిపోతుంది, కన్సిస్టెన్సీ అన్నమాట. ఇంకా దాంట్లో సక్సెస్, జీవితకాలం చేసే ఏ పనిలోనూ సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అందరం భోజనం చేస్తున్నాం కదా ఎవ్రీడే, సక్సెస్ అవుతున్నారా ఫెయిల్ అవుతున్నారా? లేదు. అట్లా రోజు శ్వాసిస్తున్నాం, సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు. ఏదైతే తక్కువ సమయంలో చేయబడుతుందో దానికి సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. ఇప్పుడు సినిమాకి సక్సెస్ ఫెయిల్యూర్ ఉంది, సీరియల్కు అది సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ కాదు. ఒక డెడ్ హార్స్ అంతే, పోతూ ఉంటుంది, లాకపోతే. ఇంకా మీరు బుద్ధుడిని అభిమానిస్తారా? లేదు, అందరిని అభిమానిస్తాను. నా స్థితి నుంచి చూస్తే అందరూ బుద్ధుళ్ళే. మరి బుద్ధుడు అంటే మనిషి కాదు, ఒక స్థితి అంతే. నిద్రలో అందరూ బుద్ధుళ్ళే, గాఢ నిద్రలో. మెలకువలో మనసు వచ్చిన తర్వాత మార్పు వచ్చింది అంతే. కూర్చో. అందుకే ఇక్కడ రాసిన ఒక టీషర్ట్ ఉంటుంది, జ్ఞాని మనసు లేని మనిషి. అట్లా. కూర్చో. తర్వాత చిన్న ఒక జోక్ చెప్తా. బుద్ధుడి బొమ్మ ఎందుకు వేస్తా అంటే, బుద్ధుడు ఎట్లా ఉంటాడో ఎవరికి తెలియదు కాబట్టి కొనుక్కుంటారు. అవును. అదే వేరే తెలిసిన వాళ్ళు బొమ్మ వేసినాక ముక్కు బాగాలేదు, కన్ను బాగాలేదు అని వంకలు పెడతారు. అందుకని ఎస్కేప్ రూట్ అన్నట్టు. సేఫ్టీ ఇన్ ఇగ్నోరెన్స్ అంతే. నిజంగా బుద్ధుడు రోడ్డు మీద కనిపిస్తే గుర్తుపడతామా? నువ్వు బుద్ధుడు అయితే నువ్వు గుర్తిస్తావు, అదర్వైజ్ వేషధారణ గుర్తిస్తారు చాలామంది. అది నిజంగా జ్ఞాన సముపార్జన జరిగిన తర్వాత వేషధారణ వెళ్ళిపోతుంది. అందుకే ఒక మాట, స్వదర్శనం అయితే ప్రదర్శన పోతుంది అని. వేషధారణలో ఉన్నవాడు ఇంకా ఏదో సిద్ధాంతాన్ని పట్టుకొని ఉన్నాడని అర్థం. ఏ వేషధారణ అయినా, విదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు డాక్టర్ గారు కోటు తీసేస్తే డాక్టర్ని ఎట్లా తెలుస్తుంది? తెలియదు. అట్లనే యూ కెన్ నాట్ రికగ్నైజ్ ఎన్ ఎన్లైటెండ్ మ్యాన్ అన్లెస్, ఒకవేళ అతనికి ఒక సిద్ధాంతం అంటూ ఉంటే వేషధారణ ఖచ్చితంగా ఉంది.
అట్లా కాకుండా అతను వాటర్ లాగా ఉంటాడు. చరమస్థితిలో ఇక ఏ సిద్ధాంతం ఉండదు. కానీ చరమస్థితి కంటే ఒక్క మెట్టు కింద ఒక అంతులేని కంపాషన్ బయలుదేరి మానవజాతికి ఏదో చేద్దామన్న చోటనే ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ వస్తాయి. అక్కడ కూడా చిక్కుపడిపోకుండా కనుక ఒక మనిషి నిలబడగలిగితే, ఇప్పుడు నేను చెప్తున్న స్టేట్మెంటు శతాబ్దంలో ఒక్కసారి కూడా చెప్పలేదు ఎవరు. స్టేట్మెంట్ ఇది స్టేట్మెంట్. అనామకుడైనా ఎవరైనా అందులో బలం ఉంది. ఒకవేళ దానికి కూడా ప్రలోభపడకుండా ఉండగలిగితే అప్పుడు తెలుస్తుంది, యూ హ్యావ్ బికమ్ నార్మల్ అగైన్. నో స్పెషాలిటీ, నో పవర్స్, ఏమి లేవు. అసలు సాదాసీదా మనిషి ఉండడమే అత్యంత గ్రేటెస్ట్ వర్చ్యూ. కానీ ఈ స్థితిలో ఒకవేళ ఉంటే ఎదురుగా వచ్చే వ్యక్తిని అతనితో కాసేపు మాట్లాడి అతని కదలికలు చూసి చెప్పొచ్చు ఆ పొటెన్షియల్ తనలో ఉందని, చూడగానే చెప్పేయచ్చు. ఇప్పుడు నాకు నా శాండార్ట్ ప్రదర్శనలో 1000 మందిని కలుస్తాను, బట్ నేను ఏకాంతంగానే బతుకుతున్నా. చాలా కాలం తర్వాత వీడిని ఒక రమ్మన్న లోపలికి, వీడి ఏజ్కి నా ఏజ్కి సంబంధం లేదు, చదువుకి సంబంధం లేదు. మరి చూస్తున్నది ఏమిటి? బాలు ఒకడు. చూసే వాళ్ళకి ఒక్కొక్కరు ఒకలా అనిపిస్తారు. బట్ నేను వాట్ ఐఎమ్ సీయింగ్ నో వన్ కెన్ సీ. అది అందరూ ప్రదర్శన పైపైన చూస్తారు. మాట చక్కగా మాట్లాడలేదు, పాన్ వేసుకొని మాట్లాడుతున్నాడు, మంచోడు కాదు, రాత్రిపూట ఎక్కడికో పోతున్నాడు, దొంగ నా కొడుకు. ఇక్కడే ఉంటాం మనం, ఇంకా ఇరుక్కుంటాం. కోర్లో ఏముందన్నది చూడగలిగితే యు రియల్లీ ఫైండ్ మరి అమేజింగ్ పీపుల్. చాలా తక్కువ దొరుకుతారు. ఈ విధంగా పొరపడే వాళ్ళని చూసి జాలిపడాలా? అసలు వేరే వాళ్ళు ఎవ్వరు లేరు పడ్డానికి. ఊరికే మా సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచించక సంవత్సరాలు అయిపోయింది. ఎవడు సావు వాడు చేస్తాడు, మనకెందుకు? అంటే నేను ఎంత లిబరేషన్ ఉందంటే ఎవడెటన్నా పోనీ, నాకు ఆసక్తి లేదు. మరి దుర్మార్గుడు అన్నారా? అసలు ఎవడు ఏమని అనుకోని, నాకు ఆసక్తి లేదు. అరే నోరుంది ఏమని అనుకుంటారు. అట్లా అన్నవాళ్ళు కూడా ఉన్నారు, అవుట్ ఆఫ్ లవ్. అంటే నిజంగా ఇదే సహాయం చేస్తుంది. అంటే 100% ఫ్రీడమ్లోనే ఏదైనా ఎవాల్వ్ అవుతుంది. ఫ్రీడమ్ మనం బంధించకూడదు ఎవరిని. సిద్ధాంతంతో బంధించొద్దు, తాళ్లతో బంధించొద్దు, ప్రేమతో బంధించొద్దు, పగతో బంధించొద్దు. వదిలేయి. నువ్వు ఇచ్చే గ్రేటెస్ట్ గిఫ్ట్ మీ కుటుంబ సభ్యులు కదంటే వాళ్ళని వదిలేయి. లెట్ దెమ్ లివ్ అకార్డింగ్ టు దేర్ టర్మ్స్. కానీ మనం అట్లా కాదు. ప్రపంచంలో ఇవ్వడం మనం మాటినాడు కాబట్టి మన ప్రతాపం అంతా ఇంట్లో చూపిస్తాం అంతే. మీరు ఎన్లైటన్మెంట్ గురించి మాట్లాడారు కదండి, ఉన్నదే అది. ఇప్పుడు బియాండ్ అవర్ ఇంట్రెస్ట్స్, రిలేషన్షిప్స్, ప్రొఫెషన్ ఎక్సెట్రా, ఇఫ్ ఐ వాంట్ టు డిఫైన్ హూ ఐ యామ్, హౌ కెన్ ఐ డూ దట్? అందుకే ఒక కొత్త సిద్ధాంతానికి ఒక ద్వారం ఓపెన్ చేసిన. ప్రాబబ్లీ దానివల్ల చాలామంది కొన్ని సమస్యలు, కొన్ని ఆలోచనలు క్లియర్ అయినాయి. ప్రకృతి ప్రపంచం అని ఒక విభజన చేసుకుంటే మీ ప్రశ్నకి జవాబు 1 నిమిషంలో ఉంది. లేకపోతే కొన్ని జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ పిచ్చోళ్ళే తిరిగారు జవాబు కోసం. జీవిత పరమార్థం అంటే నేనెవరు? ప్రపంచం పరంగా నువ్వు ఒక ఇంజనీరు, నేను ఒక వయలినిస్టు, ఒక యూట్యూబర్. ప్రపంచం అంటే ఫేక్ ఐడెంటిటీ అని. అందుకని డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ప్రకృతి పరంగా నో ఐడెంటిటీ అని. ప్రకృతి పరంగా నీవు నేను ఒకటే. ప్రకృతి పరంగా మన జీవితానికి ఏ సార్థకత లేదు, జీవిత పరమార్థం అసలే లేదు. ప్రకృతి పరంగా జీవించి ఉండడమే సార్థకత. టు లివ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. దానికి మళ్ళీ ఇఫ్ అండ్ బట్స్ ఏమి లేవు. అందుకే ఆధ్యాత్మిక పరంగా 2 చెప్తారు. ప్రపంచంలో బాగుండటం ఉంది, బాగా లేకపోవడం ఉంది. ప్రకృతిలో ఉండడం మాత్రమే ఉంది. అందుకే బీయింగ్, హ్యూమన్ బీయింగ్ అంటే ఉన్నవాడు, ఉన్నది ఉన్నట్టు అనుభవిస్తున్నవాడు బీయింగ్ అని. అందుకని చిన్న విభజన మీరు కనుక చేసి కాసేపు చూసుకుంటే ఎక్కడెక్కడ మీరు ప్రపంచంతో ఉన్నారు, ఎక్కడెక్కడ మీరు ప్రకృతిలో ఉన్నారు. ప్రపంచం అంటే ఎక్స్పెక్టేషను, ప్రపంచం అంటే డబ్బు, ప్రపంచం అంటే పరువు ప్రతిష్టలు, ప్రపంచం అంటే పేరు ప్రఖ్యాతులు, ప్రపంచం అంటే నీవు నేను, నాది నీది, ప్రపంచం అంటే ఎక్కువ తక్కువ, కులమతము, ఉచ్చనీచము, ఇట్లాంటివన్నీ. ఇది వచ్చిందా మీ థాట్లో, యు ఆర్ డీలింగ్ విత్ ద వరల్డ్. సో ప్రపంచంలో చేసే ఏ పనికి ఆనందం రాదని గుర్తుపెట్టుకోండి. అందుకని ఉద్యోగం చేస్తూ ఆనందం వెతకండి, రాదు. ప్రకృతిలో ఉన్నదే ఆనందం, అసలు వెతకనే వద్దు. ఈ రెండింటిని అర్థం చేసుకుంటే సింపుల్. నేను దీనికి చాలా తేలికైన డెమాన్స్ట్రేషన్ అంటే నా టాక్స్లో చేశాను. ఇప్పుడు ఒకసారి షేక్ హ్యాండ్ ఇరా. ఇప్పుడు నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఈ షేక్ హ్యాండ్ ప్రపంచాందే ప్రకృతిలో నాకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్
నేను టైసన్ నుంచి 1000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తూ షేక్ హ్యాండ్ ఇస్తే దిస్ ఈజ్ వరల్డ్లీ షేక్ హ్యాండ్. అట్లా కాకుండా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకో, ఇది జస్ట్ షేక్ హ్యాండ్ అంతే. ఐఎమ్ జస్ట్ షేకింగ్ మై హ్యాండ్, అందులో థాట్ ఏమీ లేదు. అందుకే మనం ఇచ్చే షేక్ హ్యాండ్స్ అన్నింటిలో థాట్తో కలిపి ఇస్తాం. ప్రకృతిలో థాట్ ఏమి కుక్క ఇస్తుంది, నీ ఆస్తి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తలేదు కదా, అయినా ఇస్తుంది షేక్ హ్యాండ్. అట్లా ఒక ఎన్లైటన్మెంట్ అంటే యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసావనుకో తప్పేమీ కాదు, బట్ దాని నుంచి నువ్వు ఆనందం ఎక్స్పెక్ట్ చేయకుండా, దాని నుంచి గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయకు. ప్రపంచంలో నేను ఎలాగో చేస్తున్నా బట్ నాకు గౌరవం లేదు ఆఫీస్లో, గౌరవం కోసం చేస్తలేవు నువ్వు, అది పైసల కోసం చేస్తున్నావు. ఆ క్లారిటీతో ఎంటర్గా ఆఫీస్ ప్రెమిసెస్లోకి ఈ చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకుంటే అసలు ట్రెమెండస్ లిబరేషన్ వచ్చేస్తుంది. ప్రతి కదలికల్లో ప్రపంచం ఉంది. నువ్వు ఒక్క సెకండ్లో వరల్డ్లీ ఉంటావు, ఒక్క సెకండ్లో ఎగ్జిస్టెన్షియల్గా ఉంటావు. నీకు తెలుస్తుంది నువ్వు ఇదర్ యూఆర్ యాక్టింగ్ ఆర్ యూఆర్ బీయింగ్ యువర్ సెల్ఫ్. అడగాలనిపిస్తుంది. అడగండి. చెడ్డవాడు అంటే ఎవడు? ఎవరు లేరు, నీకు నచ్చినవాడు అంతే. బేసికల్లీ అంతేనా? అట్లా అనిపిస్తుంది అంతే. అందుకే ప్రపంచం పరంగా చెడ్డవాడు అంటే అకార్డింగ్ టు లా. మొన్న ఒక ఆయన అద్భుతంగా చెప్పాడు, చంపడం ఒక ఆర్మీ వాడు చంపితే అతనికి అవార్డు ఇస్తారు. అది ఒక సివిలియన్ చంపాడు అనుకో, క్రైమ్. సో చంపడం ఒకటే క్రైమ్ ఎందుకైందంటే సేమ్. సో చంపగలిగేటువంటి విధంగా నీ ఎనర్జీని నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగితే నీకు అర్హత వస్తుంది. అప్పుడు నీ కిల్లింగ్ కూడా ఒక వర్చ్యూ అవుతుంది. అవుతుందా? అవుతుంది. ఎందుకంటే ఆ వ్యవస్థ నీకు అట్లా ప్రిపేర్ చేస్తుంది. అప్పుడు నువ్వు గౌరవంగా చంపుతావు, నీకు గిల్ట్ ఉండదు ఇంకా. ఎందుకంటే నీకు వచ్చే డ్రెస్సు, నీ చుట్టుపక్కల ఉన్న ఆర్మీ పీపుల్, సో ఆల్రెడీ నువ్వు చూసే ఫొటోస్, యుద్ధం అంటే ఏంది నీకు తెలుసు కాబట్టి వీరుడు అంటే గిల్ట్ ఉండదు. అందుకని ఒకవేళ నీకు చంపడం ఇష్టమైతే ఆర్మీలోకి వెళ్ళు, తద్వారా నువ్వు చేసే పనికి ఒక జస్టిఫికేషన్ దొరుకుతుంది, గిల్ట్ ఉండదు. అందుకని ఎవడు ఏం పని చేయాలనుకుంటున్నాడో దాని క్షేత్రాన్ని సంపాదించుకోవాలి. ఉత్తగానే చేస్తే కుదరదు. నీకు బాగా వాగాలు ఉంది లెక్చరర్గా అంటే ఇంట్లో వాగకు, చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మౌనంగా ఉండాలని ఉంది, యోగివిగా. లేదా ల్యాబ్లో పని చేయి, అసలు అక్కడ మాట్లాడరు అసలు. ఇప్పుడు లైబ్రేరియన్గా. ఇప్పుడు అన్నదానికి సంబంధించే చంపడం వర్చ్యూ అవ్వగలదా? మనం ఉన్నదే ఎగ్జాంపుల్. ఈ భూమి మీద ప్రపంచం అనేది ఎస్టాబ్లిష్ కాకపోయింటే ఈ ప్రకృతిలోనే ఒకదాన్ని చంపి తినడమే ఉంది. ఇక్కడ విషయం అంతా నువ్వు చంపడానికి కారణం నీ ఎగ్జిస్టెన్స్ అవ్వాలి తప్ప ద్వేషం పగ అవ్వకూడదు అంతే. సో ద్వేషం పగతో నువ్వు చంపావనుకో తప్పది. అట్లా కాకుండా దానికి ఏదో పర్పస్ ఉంది, మన దేశ రక్షణ కోసం. అట్లాంటి టైంలో దానికి ఒక జస్టిఫికేషన్ వస్తుంది, అదే చెప్తున్నా. సో అడవిలో జింకను చంపే పులి చెడ్డది కాదు, అస్సలు కాదు. మరి సరే పులిని జింకను పక్క జరుపు, నువ్వు నిలబడు, జింక సేవ్ అయిపోతుంది. అది పగతో చంపట్లే, ఆకలి కోసం చంపుతుంది. మనిషి ఒక్కడే దుర్మార్గుడు. మరి వెజిటేరియనిజం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే నువ్వు మనిషివి కాబట్టి. నీ పళ్ళ నిర్మాణాన్ని బట్టి వెజిటేరియనిజం వచ్చింది. ఇప్పుడు మొసలి ఉంది, దాని పళ్ళ నిర్మాణం వేరు, మళ్ళీ అదొక శాస్త్రం, మళ్ళీ చెప్పుకుంటూ ఒక గంట పడుతుంది. సో ఏటికైతే కూరపళ్ళు ఉంటాయో అవి నాన్ వెజ్ తినాలి, వేటికైతే కూరపళ్ళు ఉండవో అది వెజిటేరియన్ తినాలి. సింపుల్ లాజిక్. సరే మరి కూరగాయలు తినొచ్చు, మరి చికెన్ అట్లా కాకుండా ఎందుకు నాన్ వెజ్ అవాయిడ్ చేయమంటున్నారు అంటే నీ ఆకలి కోసం. ఇప్పుడు పులి ఆకలి తీరాలంటే దానికి అక్కడ రెస్టారెంట్ లేదు, కేఎఫ్సీ లేదు కాబట్టి పాపం అది జింక కోసం ఎదురు చూస్తుంది. కేఎఫ్సీ ఉంటే కేఎఫ్సీ మీద దాడి చేసి ఆ వందలు చంపేసి తినేస్తుంది, దానికి ఛాయిస్ లేదు. రెండోది దాని మైండ్లో లిమిటెడ్ బ్రెయిన్ స్ట్రక్చర్ ఉంది, లిమిటెడ్ థాట్స్ ఉంటాయి. జన్మతః వచ్చేసింది, దాన్ని ఇంట్యూషన్ అంటారు. దాని మైండ్లో జింక కూడా పుడుతుంది జన్మతః. దానికి ఆలోచన వస్తే అది జింకలాగా అనిపిస్తుంది, వేరేలాగా కనబడదు. దాని పక్కన అద్భుతమైన పుంటికూర ఉన్న సొరకాయ ఉన్న తినదు అది, దాని బ్రెయిన్లో అది లేనే లేదు. సో మనిషి ఒక్కడే ప్రోగ్రామ్ లేకుండా పుట్టాడు, మిగతా అన్ని ప్రాణులు ప్రోగ్రామ్తోనే పుట్టినాయి. ఇది నేను చెప్తున్నది కాదు, మీరు చూస్తే మీకు కూడా తెలుస్తుంది. కుక్కకు బొక్క ఎందుకు ఇష్టం, ప్రోగ్రామ్తో పుట్టింది, దానికి ఎవరు ట్రైనింగ్ ఇవ్వక్కర్లే. ఒక పిట్ట గూడు ఎట్లా కడుతుంది, ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు, దానికి వచ్చి ఆల్రెడీ ఇట్స్ బార్న్ హార్డ్వేర్డ్ ఇంజనీర్. అది మనిషి ఒక్కడే ఒక ఎంటీ పేపర్తో పుట్టాడు, టేబుల రస. దానికి కారణం ఏంది, తనకున్న ఒక ఎనార్మస్ బ్రెయిన్ స్ట్రక్చర్ వల్ల ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ ఆ బ్రెయిన్లో ఏమేమి ఉంటాయి అన్నది, ఏమేమి నింపొచ్చు అన్నది ప్రకృతి నీకే వదిలేసింది.
ఒకవేళ మనిషి మెదడు కూడా చిన్నదే అనుకో, అతను తింటాడు, నడుస్తాడు, పడుకుంటాడు, చచ్చిపోతాడు అంతే. అంతకంటే ఎక్కువ థాట్స్ ఏముండవు. ఒకవేళ నువ్వు ఆది మానవుడు అనుకో, నువ్వు కూడా అనివార్యంగా చంపుతావు. కానీ మనిషి ఆలోచించాడు. ఆ చంపినప్పుడు, ఒక పులి జింకని చంపినప్పుడు జింక ఏడుస్తుంటే పులికి సింపతి కలగదు. బికాస్ దాని బ్రెయిన్లో అంత స్పేస్ లేదు. సింపతి చావు కారణం అవుతుంది కాదు కదా నేను అంటున్నది. ఒకటి అరుస్తుంటే అది ఓన్లీ తింటది అంతే, అవును. దాని కేకలని కన్సిడర్ చేయదు. కానీ మనిషికి బ్రెయిన్ స్ట్రక్చర్ పెద్దగా ఉంది కాబట్టి దానికి కూడా స్పేస్ ఉంది. ఎట్లయితే నువ్వు తిండికి స్పేస్ ఉందో, అది చంపినప్పుడు అది క్యా క్యా అని అరిచింది అనుకో, నీకు హృదయం లేదు. బికాస్ యూ హ్యావ్ డిఫరెంట్ లెవెల్. అందుకని అట్లా నువ్వు ఎవడన్నా బాధపడుతుంటే తట్టుకోలేవు. అక్కడి నుంచి నీకు కంపేర్. అందుకని కూరగాయలు తిను, లేదా పళ్ళు తిను. ఇవి దొరకకపోతే, అస్సలు దొరకలేదని తెలిస్తే అప్పుడు తిను నాన్ వెజ్. అప్పుడు అంతే తప్ప నువ్వు ఆకలి తీర్చుకోవడానికి ఒక ప్రాణిని చంపడం అనేది అనైతికం అన్నది చెప్పినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తింటున్నారు నాన్ వెజ్. మనం వాళ్ళ నోళ్ళు కొట్టేయలేం. కానీ ఇది విజ్ఞత, కాస్త రియలైజేషన్ వస్తున్నవాడు తానంతకు తాను తెలుసుకొని మానేయవలసిందే, అవేర్నెస్. రెండోది, నీ శరీరం నాన్ వెజ్ తింటే బాగుందా, వెజిటేరియన్ తింటే బాగుంటుందా చెక్ చేసుకుంటే 100% వెజిటేరియన్ తింటే బాగుంటుంది. ఎవడన్నా చెక్ చేసి, నెల రోజులు నువ్వు నాన్ వెజ్ తిను, నెల రోజులు ఓన్లీ వెజిటబుల్స్ తిను. నువ్వు వెజిటబుల్స్ తిన్నావు అనుకో, ఇప్పుడు నేను కూర్చొని గంట అయింది, ఇంకొక 5 hours ఉన్నా 10 hours ఉన్నా ఇక్కడి నుంచి ఇంచు కూడా జరపను. ఇంకోటి, కాళ్ళు ఏం లాగుతలేవు, కీ పురుపురు అనే వంటలేదు, రిలాక్స్గానే ఉంది. నేను గోడ కానుకోవట్లేదు. దెర్ ఇస్ నో పెయిన్. ఎందుకు? వెజిటేరియనిజం నీ బాడీని స్థిరంగా ఉంచుతానట్టు. దాని లోపల చీ అంటారు దాన్ని జపనీస్ పరిభాష, ఎనర్జీ. మనం నల్ల మోటార్ ఆన్ చేస్తే పైప్ ఎంత పెద్దగా ఉన్న పైపులో ఏమంటారు మడత పడకపోతే వాటర్ సాఫ్గా పోతూ ఉంటుంది. అట్లా మన ఎనర్జీ బాడీ ఎంత సాఫ్గా పోతూ ఉంటుంది. ఇప్పుడు ఎనర్జీ ఇట్లా పోతూ ఉంది అన్నట్టు. అందుకని నీకు ఎక్కడ పెయిన్ రాదు. నువ్వు జస్ట్ ఒకసారి కాళ్ళు ఓపెన్ చేసి ఒకసారి చిన్న ఆసనం వేసుకొని నువ్వు లేచి జంప్ అంతే. ఇవి మీ అభిప్రాయాలు అనుకోవచ్చా? నో, అనుభవం, అభిప్రాయం లేదు నాకు. అభిప్రాయం ఉండడం స్టూపిడిటీ. నాకు ఏ అభిప్రాయాలు లేవు. కొన్ని విషయాలు అభిప్రాయం అనే చెప్తాను. ఉదాహరణకి మహేష్ బాబు గొప్ప యాక్టర్ అనేది నా అభిప్రాయం. ఐ డోంట్ నో. కానీ ఇప్పుడు నేను చెప్పింది ఏది అభిప్రాయం లేదు. కొంత సమాచారం అది పుస్తకాల్లో ఉంది, చెప్పాను, పళ్ళ కూరలకు సంబంధించింది. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ మై ఎక్స్పీరియన్సెస్, మై లివింగ్ ఐఎమ్ లివింగ్ దట్. అది నిజమా కాదా కూడా నాకు అనవసరం. అంటే అది తెలుసుకునే నాకు ఆసక్తి కూడా లేదు. బికాజ్ నాకు తెలుస్తుంది. ఇప్పుడు వెజిటబుల్స్ తింటే బాగుందని ఎవరినో అడగడం ఏంది, నాకు తెలుస్తుంది. ఇప్పుడు హైపోథెసిస్, ఇప్పుడు నా బిడ్డనే ఉంది, చక్కగా కూరగాయలు తెచ్చుకొని అన్నం లేకుండా ఈ మధ్య ప్రయోగం చేస్తున్నాం. అది తింటే అయిపోయింది. అంటే నీకు వేరే లెవెల్ ఉంటుంది. అసలు బాడీలో ఉన్న కొవ్వంతా కరిగిపోతుంది. ట్రై చేయమంటారు, ఈజీ అది. కానీ మనకి జిహ్వ చాపలే ఉంది కదా, అది చేయనియదు. నాకు ఎవరో ఆల్రెడీ చెప్పింది, షిరిడి వెళ్ళి వచ్చారు 6 రోజుల తర్వాత. షిరిడి ప్రయాణం గురించి చెప్పాడంటే, అవన్నీ తర్వాత చెప్తావు, అబ్బా ముందైతే అన్నం వండుకుంది నాలే, ఈ థాట్ వచ్చేస్తుంది. అంటే యు ఆర్ సో స్టక్. సాక్షాత్తు దేవుడు వచ్చినా సరే మనకు అది ఆసక్తి ఉండదు, ఆకలి అట్లా. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా పక్కన పెడితే మూలంలో కొన్ని ఉన్నాయి. స్పిరిచువల్ అంటే పోల్చుకోకు, దట్స్ ఆల్. పోల్చుకుంటే యు ఆర్ వరల్డ్లీ, పోల్చుకోకపోతే వాట్స్ ఎవర్ యు ఆర్ స్పిరిచువల్ అంతే. ఒకవేళ ఈ డిస్కషన్ అంతా పక్కన పెడదాం, అందరికి డిస్కస్ చేసి ఓపిక ఉండదు, విన్నా అర్థం చేసుకునే స్థాయి ఉండకపోవచ్చు. ఏదో చెప్తున్నాడు రస్సు, అది మనకెందుకు. ఒక్కటే వర్డ్, ఎవడన్నా పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి ఇంత చెప్పక నా కొడక, నిమిషమే టైం ఉంది అంటే నిమిషం కూడా అక్కర్లే, 10 seconds చాలు. ఫ్యూ స్టేట్మెంట్స్ అవి గోడ మీద రాసుకో, వాటిని ఒక couple of years వాటిని టెస్ట్ చేసుకో. ఎక్కడెక్కడ పోలిక వచ్చిందో అక్కడ సఫరింగ్ ఉంది, అక్కడ గ్రోత్ కూడా ఉంది. కానీ ఆ గ్రోత్ ఎండ్లో మళ్ళీ సఫరింగే ఉంటుంది, డిలేడ్ సఫరింగ్ ఖచ్చితంగా వస్తుంది. రెండవది, అశాశ్వతమైన దానితో అటాచ్మెంట్ ఉంది. చాలు, ఇది ఒక్కటి చాలు. వేదాలు అక్కర్లే, ఉపనిషత్తులు అక్కర్లే, గురువు అక్కర్లే, ఆశీర్వాద అక్కర్లే, అనుగ్రహ భాషణాలు అక్కర్లే. ఈ ఒక్క స్టేట్మెంట్ మాటికి చూడు. ఏది అశాశ్వతమో దాంతో బంధం పెట్టుకో. శరీరం పైన మమకారం, ఇంకా ఆ స్టేట్మెంట్ చూసుకో. ఇంకా అశాశ్వతమైన దేనితో అటాచ్మెంట్ ఉండొద్దు.
నిజంగా అటాచ్మెంట్ ఉండొద్దు అన్న తర్వాత కొన్ని ప్రశ్నలు ఆ స్టేట్మెంట్ ద్వారా పుడతాయి. అవి జెన్యూన్ క్వశ్చన్స్, అవి వస్తాయి, దానికి జవాబులు ఉన్నాయి. ఇట్ మే టేక్ 10 years కంప్లీట్గా దాన్ని అన్ని దిక్కులా దాన్ని చెక్ చేయాలి. ఒకవేళ నిజంగా అర్థమైందనుకో మీరు ఏది మాట్లాడినా అది వేదవాక్యం అది, ఎందుకంటే ఆ బుద్ధుడి స్థితి అది. అప్పుడు మీరు ఏ సలహా ఇచ్చినా అది ఫ్రీడమ్ వైపు తీసుకెళ్తుంది, లిబరేషన్ వైపు తీసుకెళ్తుంది. మీరు అసలు క్లియర్గా ఉన్నారు కదా, ఆ అవగాహన నుంచే మాట్లాడుతుంది. మీ హోల్ బీయింగే ఆ స్టేట్మెంట్ని అనుభవిస్తూ ఉంటుంది. అట్లా తర్వాత మూడవది మనిషికి ఉన్న స్థితులు 2. ఒకటి చేయడము, రెండోది చూడడము. చేస్తే పరిపూర్ణంగా చెయ్యి, చూస్తే పరిపూర్ణంగా చూడు. పరిపూర్ణంగా చేస్తే దాన్ని నిష్కామకర్మ అని, పరిపూర్ణంగా చూస్తే సాక్షి అని. అంటే లుక్ వితౌట్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ద మైండ్, చూడడం. చేయడం వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, నిష్కామకర్మ. ఈ 2 అత్యున్నత స్థితులు. బుద్ధుడైనా అంతే. నిష్కామకర్మ కష్టం కదా, ఈజీ ఉన్నదే అది. మీరు రోజు మొత్తంలో నిష్కామకర్మనే చేస్తున్నారు, అప్పుడప్పుడు కామకర్మ చేసి సఫర్ అవుతున్నారు అంతే. ఏదో చెప్తున్నా, మనసు దూరకుండా చూడడం. ఇప్పుడు ఇది చూశారు కదా, అది ఇది మన ఇంట్లో ఉంటే బాగుండంటే మనసు వచ్చేసింది. ఇంకా ఊరికే చూడట్లా అంటాం కదా, దేవుడిది చల్లని చూపు అంటే నీ గురించి ఏమంటలేడు అనుకుంటలేడు అంతే. కరుణ అనే దానికి అర్థం కూడా అది. రమణ మహర్షి కరుణతో చూస్తాడంటే నీ గురించి ఏ అభిప్రాయం లేకుండా చూస్తున్నాడు. ఏ అభిప్రాయం లేని చూపుకి చాలా శక్తి ఉంది. అట్లాంటి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే మైండ్ దొబ్బుతుంది, బాత్ కథం. అందుకే చూడకపోవడం మంచిది. ఒక్క ప్రశ్న, ఎవరైనా మీ ఫోటో పెట్టుకొని పూజిస్తే? పూజించండి, ఆల్రెడీ ఉన్నాయి బోళ్ళంతా. నేను అంటున్నది అది నేను కాదని తెలుసుకున్న తర్వాత శరీరాన్ని మళ్ళీ అదే మాయ స్టార్ట్ అయింది. నేను అట్లాంటి వాళ్ళకి చెప్పాను, 2 3 వాళ్ళు నా స్టేట్మెంట్ నాకే చెప్పారు, ఊరికే అన్నారు. అప్పుడు నాదో స్టేట్మెంట్ ఉంది, సావుపు అని. మనకు సంబంధం లేదు. దాన్ని ఏ విధంగానూ గౌరవంగానూ చూడట్లేదు, నేను దాన్ని భక్తిగాను చూడట్లే, లేకపోతే దాన్ని అహంగానూ మార్చుకోలేదు. అంతే. నేను 2 వేరువేరు చూస్తున్నా. అక్కడ ఒక ఫోటో ఉంది, అక్కడ దీపం ఉంది. ఆ 2కి ఏ సంబంధం లేదు. మా నాయనమ్మ ఉంది, ఏం చేస్తుంది బేట? నా ఫోటోకి పూలు పెడుతుంది. అది నేను చెప్పలే, ఆమె దృష్టిని ఆంజనేయ స్వామి నేనని నమ్ముతుంది ఆమె. ఇప్పుడు ఆమెను మార్చే శక్తి నాకు లేదు, అందుకని అలా ఉండని. నేను దాన్ని తీసుకోను. ఎవరు ఏమైనా అన్న, నీకు ఉదాహరణకి అసలు నీ అంత అందగాడు నేను చూడలేదు, నువ్వు తీసుకుంటే ప్రాబ్లం, అదర్వైజ్ జస్ట్ స్టేట్మెంట్ అంతే. ఎవడేమైనా అనుకోని, మనం ఎవరైనా నియంత్రించడానికి. కానీ మనం ఒక క్లియర్ స్టాండ్ తీసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నీకు చెప్పకుండా చాలామంది ఏదో చేస్తుండొచ్చు. ఇది గొప్ప విషయం. మనని పూజించినా దాన్ని పట్టించుకోకపోవడం గొప్ప. అది స్టూపిడిటీ కదా. వాడు అట్రాక్ట్ అయింది నా స్థితికి, దీపం తిప్పుతున్నది ఫోటోకి, ఐసా కైసా చెల్తా. వాళ్ళు మూర్ఖులా? తెలియక అవుట్ ఆఫ్ కంపాషన్ చేస్తా. అందరిని మూర్ఖులు అనలేము, తెలియక ఒక్కోసారి ప్రేమలో చేస్తారు. ఉదాహరణకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టుకుంటాడు పర్సులో, అటువంటిదే. అట్లా తప్పేం లేదు, కానీ అక్కడే ఆగిపోవద్దని మాత్రమే నేను చెప్తాను. డోంట్ స్టాప్ దేర్. ఫోటో దాటి వెళ్ళు, గర్భగుడి దాటి ఇంకా వెళ్ళు, దేవుడి దగ్గర ఆగిపోకు. దాన్ని నాకు ఒకసారి ఒక పెద్ద ఆయన చెప్పాడు, గర్భగుడిలో మూల విరాట్ ఉంటుంది, మూల విరాట్కి వెనుక గోడ ఉంటుంది. మళ్ళీ మూల విరాట్ దగ్గర ఆగిపోతారు అందరూ. మూల విరాట్కి ఆ గోడకి మధ్యన నిజమైన దైవం ఉంది అని చెప్పాడు. ఏ విధంగా? ఆ ఖాళీ. దీని వెనక చిన్న కథ ఉంది. మళ్ళీ చెప్పండి. తిరుపతిలో ఏదో నేను రాసిన కథ, నేను చెప్పండి. తిరుపతిలో మొత్తం హారతులు అవన్నీ ఇచ్చేసి పాట పాడి పౌలింపు సేవ చేసి లాకేస్తారు కదా గర్భగుడికి. త్వరగా లాకేసేయాలి, దేవుడు నిద్రపోతున్నాడు. అప్పుడు ఒక వాయిస్ వినిపించిందంట పూజారికి. అంటే నువ్వు దేవుడికే లాకేస్తున్నావు, నువ్వు నేను సర్వాంతరామని తెలియదా అని అడిగాడు. అక్కడితో వాడు రియల్ క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు లాకేస్తున్నది ఎవరికి? అసలు విగ్రహానికా దేవునికా?
విగ్రహానికి. హారతి ఎవరికి ఇస్తున్నావు? విగ్రహానికి. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత దేవుడు అంతటి ఉందని తెలిసినప్పుడు వాడు మర్చిపోయి ఎక్కడెక్కడో హారతి ఇస్తున్నాడంట. ఉద్యోగం పీకింది. ఇప్పుడు చెప్పలేక వస్తున్నాడు దేవుడు సర్వాంతర్యామి. అయ్యో పాపం, నీలో కూడా ఉన్నాడు అని చెప్తున్నాడు. దాంతో పిచ్చి పడుతున్నాడు. ఖాళీ ప్లేస్ అదే సర్వాంతర్యామి అంతటి ఉందని అక్కడ ఆగద్దు అంతే. ఆ తర్వాత ఇప్పుడు అందరూ అతన్ని బహిష్కరణ చేశారు. ఇంట్లో ఉన్నాడు. ఇది నిజంగా జరిగిందా? నేను రాసిన కథ ఇది. అంటే ఇలా జరుగుతుంది. అంటే మీకు మూలం అర్థమైతే పిచ్చి లేచినట్టు ఎందుకు కనిపిస్తుంది? ఇట్లా కనిపిస్తుంది. అంటే అందరిలా బిహేవ్ చేయకపోతే పిచ్చి అంతే. పిచ్చోడు ఎవరు ఇక్కడ. ఇంటికి వెళ్ళి కూర్చున్న తర్వాత పూజ టైం అయింది, అలవాటు అయిపోయింది. ఇప్పుడు తనకు ప్రశ్న వచ్చి సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నది, మరి అంతటా నేను కూడా ఉన్నా, మరి నాలో కూడా ఉంది కదా అని తనకు తాను హారతించుకున్నాను. అమ్మో, అట్లా సెల్ఫ్. ఆ తర్వాత కొంతకాలానికి ఆ మౌనంలో హీ అండర్స్టూడ్ సంథింగ్. మళ్ళీ వెళ్ళి ఏదో తెలియక పిచ్చిగా చేశానండి, నేను మళ్ళీ ఉద్యోగం ఎక్కుతాను. మళ్ళీ ఉద్యోగం వచ్చాడు. అందరు ఆశ్చర్యపోయారు. చక్కగా మళ్ళీ దానికి మంచి హారతి ఇచ్చాడు, దానికి దండలు గంటలు వేసాడు, అయిపోయింది. మంచి సారి పిచ్చి తగ్గి మంచిగా అనుకున్నారు. మళ్ళీ దేవుడు పడుకుంటున్నాడు, వేయాలి, మళ్ళీ లాకేసాడు. మళ్ళీ అశరీరవాణి వినిపించింది. దేవుడికి లాకేసామంటే దేవుడి విగ్రహానికి వేసాను. కానీ తెలుసుకున్నది ఎవరికి చెప్పొద్దని తెలుసుకున్నది. గొప్ప విషయం. నీవు నా అనుభవంగా ఉంచుకున్న తప్ప నా మాటకి చెప్పదలుచుకోలే. ఎంత చెప్తే అంత పిచ్చోడు అన్నారు. గొప్ప లెసన్. తెలుసుకునేవాడు తెలుసుకుంటాడు. అట్లా మనం అందరికీ అన్నీ చెప్పలేము. అవును. ఏదో అట్లీస్ట్ యూట్యూబ్ అనే మాధ్యమం ఉంది కాబట్టి నా బక్వాస్ అంతా రికార్డ్ చేసి పెడుతున్నా. లేకపోతే ఇవన్నీ పుస్తకాలు రాయాలంటే ఇంపాసిబుల్. నాకు తెలిసి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నా అంత వాగినవాడు ఎవడు లేడు. అట్లా నేను ఎంత వాగినా ఎక్కడో చోట ఆగుతాను, అది వేరే సంగతి. ఆర్జీవి కూడా వాగుతాడుగా. రెండు తేడా ఉంది దానికి. నేను ప్రపంచంతో నాకే సంబంధం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డెవలప్ ఇన్ మై లైఫ్. నేను నా కెరియర్ని, నా ప్రొఫెషన్ని నేనే సమాధి కట్టేసిన. నేను సాదాసీదా జీవితాన్ని, దాంట్లో ఉన్న పరిపూర్ణతని, దాంట్లో ఉన్న సౌందర్యాన్ని దర్శించి అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇంకో 50 సంవత్సరాలైనా యూ విల్ ఫైండ్ మీ సమ్వేర్ ఆన్ ద రోడ్. అది బాగుంది, అద్భుతంగా ఉంది. అసలు ఇరుక్కపోద్ది, ఎక్కడ ఫ్రీ అయిపోవాలి. ఇక్కడ కూర్చునేం కాదు, రోడ్డు మీద కూర్చునేం కాదు. స్థితి ఇంపార్టెంట్. ఇది విశ్వాసమా? విశ్వాసం కాదు, నా స్థితి అంతే. విశ్వాసం ఏం లేదు. ఇలాగే ఉంటుంది. నేను 2009లో ఇదే అన్నాను, ఇప్పుడు అదే. కొందరు మధ్యలో అన్నారు రాబోయే రోజుల్లో మారదు. ఏది మారదు. ఇక్కడ స్పష్టత ఉంది నాకు. రెండోది, ఏ స్నేహాన్ని నేను వ్యాపారంగా మార్చను. నేను బతకడానికి డబ్బు కావాలి, సంపాదించుకోవడానికి అందరు చేసే పని చేస్తాను. పెయింటింగ్ వేస్తాను, ఓ టీషర్ట్ అమ్ముతాను, లేకపోతే బాడీ పెయింటింగ్ ఏదో చేస్తా, ఓ పుస్తకం అమ్ముతా, అది వేరు. అంతే తప్ప ఎక్స్‌ప్లాయిటేషన్ నా దగ్గరకు వస్తే ఇది అవుతుంది, ఒక అందరు కలిసి ఒక క్లాస్ పెట్టాలి, ఇట్లాంటి బక్వాస్లు ఏమి లేవు. అడగొచ్చా, మీకు శక్తులు ఉన్నాయా? శక్తులు ఏమి ఉండకూడదు. శక్తులు ఉన్న శక్తిని సరిగ్గా వినియోగించుకుంటే చాలు. సిద్ధి అన్నది ఒక అజ్ఞానం బేసికల్గా. నిజమైన సిద్ధి ఏంటంటే ఏ సిద్ధి లేకపోవడం. ఏ సిద్ధులు లేవు. జ్వరం వస్తే మూలకు పడుకోవడమే. రెండోది, ఎవరిలో ఏ సిద్ధులు లేవని తెలిసిందన్నట్టు. నిజమా? 100%. ఇంకోటి, ఇందులో చాలా ఉన్నాయి మెలికలు. ఒకడు బంగారం తయారు చేసిన సిద్ధిగా అనుకున్నాడంట. అప్పుడు వాళ్ళ గురువుగారు చెప్పారంట, ఇది ఉపయోగించుకోవడానికి వీల్లేదు, ఇంకా పీక నీకు ఎందుకు, అది సిద్ధి ఉపయోగించుకోవడప్పుడు ఎందుకు. అతనికి చాలా శక్తులు ఉన్నాయి కానీ ఉపయోగించుకోకూడదు. ఎందుకు ఉపయోగించకూడదు అంటే అది ఉపయోగపడదు కాబట్టి. ఆ శుద్ధి ఖచ్చితంగా ఉంది. సిద్ధి లేవంటున్నా, శుద్ధి ఉంది. శుద్ధి ఉంది. నా హృదయం ద ప్యూరెస్ట్ హార్ట్. నాకు ఎవ్వరి పట్ల ద్వేషము లేదు, వైమనస్యత లేదు, ఈర్ష్య లేదు, పగ లేదు, పోలిక కూడా లేదు. అందుకని ఐఎమ్ లైక్ ఎ స్మాల్ కిడ్. ఆ ఒక్క విషయంలో ఆధ్యాత్మికత యొక్క చరమస్థితిలో మిగిలేదు అంతే. క్లీన్ హార్ట్ అంటే మనస్సు హృదయం ఒకటే, మరకలేని మనస్సు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, నేను మీ నుంచి ఏం ఆశిస్తలేను. కోపం కూడా రాదా? నటిస్తాను, అదర్వైజ్ కోపం ఏం రాదు. మస్తు నటిస్తాను. నేను నటిస్తాను తెలుసు కాబట్టి ఎవడు సీరియస్ తీసుకుంటలేడు. అట్లా అయినా సరే నేను నటిస్తాను. నేను చెప్పాలనుకున్న అరిచి చెప్తాను కొన్నిసార్లు. మీకు కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయా? లేవు. 2009 నుంచి ఒక్కసారి కూడా రాలేదు.
ట్రై చేసినా వస్తలేదు. ఎందుకు వస్తలేదంటే నాను ఎవరెవరితోనో ఉన్నానో వాళ్ళు వేరే అని అనుకోవట్లేదు, అందుకని కోపం వస్తలేదు. రెండోది, మనిషి అట్లా ప్రవర్తిస్తాడు, ఎవడు పర్ఫెక్ట్ కాదని తెలుసు నాకు, అర్థం చేసుకోవడం ఉంది తప్ప కోపం రాకపోవడం గొప్ప విషయం. చిన్న చిరాకు ఉంటుంది నాకు, ఇబ్బంది ఉంది. నేను చాలాసార్లు చెప్తా, కోపం వచ్చినట్టు లేదు, ఇబ్బంది అయింది నాకు నీ వల్ల, ఇబ్బంది ఉంది. ఇప్పుడు వీడు వచ్చి ఇట్లా డొక్కలు గుచ్చుతూ ఉన్నాడు అనుకో, కోపం రాదు, ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది వల్ల ఒక్కోసారి చిరాకు ప్రదర్శిస్తే, చిరాకు వర్తమానంలో వచ్చే కోపం అంతే, ఒక్క కూడా వస్తుంది, ఇరిటేషన్. అవునా కదా చెక్ చేసుకున్నట్టే దానికి పుట్టకి ఇట్లా అడిపోయి ఖచ్చితంగా కైక్ అంటది అది ఆబ్వియస్గా. నేను ఎక్కడ నాలో చెప్పలే, నువ్వు భలే ఉన్నావు. ఇంట్రడ్యూస్ చేయండి. నమస్తే అయ్యా. నమస్కారం. ఉండేది ఇక్కడే. అచ్చా. తర్వాత మా కజిన్, ఓకే, మా పిన్ని వాళ్ళ కూతురు కవిత, మా ఇంకొక అక్క, తర్వాత మా సిస్టర్ చెల్లి రాజే, ఇక్కడ మా సిస్టర్, ఇవి నేను మా చెల్లి అక్క చెల్లి. ఓకే మా బావగారు నమస్తే. అక్కడ ఈయన చిన్న ఆయన లెక్చరర్. తర్వాత శ్రీరామ్ వచ్చేసి మాకు బాబాయ్ వాళ్ళ అబ్బాయి, మదర్ ఇక్కడ పిన్ని. సో మేము మా పిల్లలు ఆల్రెడీ పరిచయం, అప్పటికి కొంచెం సాగారు. మీ పప్పు మాత్రం మర్చిపోతారు. అవునా, మళ్ళీ చేసుకుందాం ఈసారి. చేసుకుందాం. వాడు చిన్నోడేమో మా చెల్లి వాళ్ళకు, శివ చిన్నోడు. నమస్తే. తర్వాత మా మామయ్య వాళ్ళ చెల్లెలు ఓకే కిందనే ఉంటారు. సో ఇది, సో మనం అంటే మీరు ఏరియా మొత్తం కబ్జా చేసినట్టు అంటే వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చారు. అర్థమైంది. అంటే మా సతీష్ వచ్చేసి కొద్దిగా ఈజ్ క్యూరియస్ టు ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, ఎందుకంటే మీ గురించి అప్పుడప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అవునవును, ప్రశ్నించడం కూడా ఒక ఆర్ట్. The first time it was by this painting only. Painting. Why only Buddha ani I had a doubt. Of all the things in the world, why that one? Why? దానికి జవాబు ఉంది, అట్లేం లేదు. ఎందుకంటే ఎన్నో ఫ్లవర్స్ ఉంటాయి, ఎన్నో చెట్లు. అదే అట్లేం లేదు. యాక్చువల్గా బుద్ధుడు కాదు అందులో ఉన్నది, ఆ స్ట్రోక్స్ ఉన్నాయి చూసారా, అది నా సబ్జెక్ట్. బుద్ధుడు కాదు, తమ్ము కూడా కాదు, బ్రష్ అది. అది నా మెయిన్ సబ్జెక్ట్. రాబోయే రోజుల్లో బుద్ధుడు ఉన్నాడు, ఎవడు ఉన్నాడు అందులో. ఓన్లీ ఆ స్ట్రోక్స్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలని దాని దగ్గర ఐఎమ్ గోయింగ్ క్లోజ్ టు దట్. సింప్లిఫై. అంటే ప్రపంచంలో ఎవడు గీతని గీయని గీత కోసం ఒక అన్వేషణ నడుస్తున్నది. నడుస్తుంది ఒక అన్వేషణ, సరదా అన్వేషణ. అందులో సక్సెస్ఫుల్ ఏం లేదు. అట్లా ఇప్పుడు నాకు ఒక మంచి ప్లేస్ ఉంటే ఐ వాంట్ టు పెయింట్ బిగ్ బిగ్ క్యాన్వాసెస్. అంటే ఎంజాయ్ చేయాలి. చిన్నపిల్లలు ఎట్లా ఆడుకుంటారు, అది భయపడి చేసేది కాదు. ఇప్పుడు ఆ లిబరేషన్ వచ్చింది. నేను వెయిట్ చేసేది ఎందుకు? ఇప్పుడు నేను ఇట్లా, ఇప్పుడు ఈవెనే ఉంది, పెయింట్ కొంచెం వదిలేసినాం అనుకో, అమ్మ 250 రూపాయల ట్యూబ్ వేస్ట్ అయింది, అదంతా పోవాలి. రియల్ పెయింటింగ్ పుట్టాలంటే అదంతా పోవాలి. చాలా వేస్ట్ అవుతుంది, కానీ ఆ వేస్టేజ్లో నుంచే వస్తుంది. ఇద్దరు లైఫ్ వేస్ట్ అయితే పిల్లలు వస్తారు. అట్లా వాళ్ళు ఇంకా ఫర్దర్గా వేస్ట్ అయితే పిల్లలు సక్సెస్ అవుతారు. చూడు ఎవరో వెన్నెల నిఖిల్. యా నిఖిల్. లేదు ఆపేద్దాం, ఏదైనా మంచిగా జోక్ చేద్దాం అంటే గుర్తొస్తలేదు. అంటే అందరూ నవ్వుకుంటే బాగుంటుంది. సరే అదే గుడి మరి లోపల ఉన్నాడుగా దేవుడు. కరెక్టే. అట్లాంటప్పుడు తలుపులు ఎందుకు, లాక్ చేయడం ఎందుకు? లాక్ చేసింది ఎవరికి? గుడికి కాదు. గుడికి లాక్ చేయాలంటే బయట లాక్ చేసుకోవాలి, గర్భగుడికి ఎందుకు? అంటే ఓకే లాజికల్, బట్ ఆ థాట్ ఉంటుంది కదా మనకి. ఈవెన్ మన ఇంట్లో దేవాలయానికి కూడా తలుపు ఉంది. సో దేవుడు సర్వాంతర్యామి అయినప్పటికీ మనం పట్టుకోవడానికి ఆధారతలం అది అని తెలుసుకుంటే సరిపోతుంది. కరెక్టే. ఒక చివరి ప్రశ్న అడగచ్చా? ఇప్పుడే వచ్చి ఏదైనా అడగచ్చు.
అవును అవును లేదు. ప్రేమ కారణం కాదు. ప్రేమ అనేది ఒక్క వ్యక్తి మీద ఏముండదు, స్వభావం అంతే. కాదు 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 అంటే అట్లా అదే ప్రపంచం ప్రకృతి అనే కాంటెక్స్ట్లో చాలా ఉంది. అట్లా కాకుండా సూటిగా అడిగితే ఒక వ్యక్తి పట్ల అని ప్రేమ ఏమీ లేదు. ప్రేమ ఉంది కానీ ద్వేషం ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి లేదు. స్వభావాలన్నీ ఉన్నాయి. అది అంటే ఆ ప్రేమ అనే పదాన్ని నేను అంత ఎంజాయ్ చేయను. సరే భాషాపరం కాబట్టి ప్రేమ అందరి పట్ల ఉంది సమానంగా. నేను ఎన్నోసార్లు చెప్పిన, నాకు మా అమ్మెంతో పాలు పోసే వ్యక్తి అంతే ప్రేమపరంగా, కానీ చనువు పరంగా వేరు వేరు. మా అమ్మతో ఉండే చనువు వేరు, పాలబడుతుండే చనువు వేరు. అట్లా. ప్రశ్న అడగండి. విశ్వాసాలు భయంలోంచి పుడతాయా? అది కూడా ఒక కారణం. ఎక్స్పెక్టేషన్ నుంచి పుడతాయి, భయంలో నుంచి పుడతాయి, కుటుంబం వల్ల పుడతాయి, కండిషనింగ్ వల్ల పుడతాయి, రకరకాలుగా పుడుతుంది. ఒక విశ్వాసం అన్నది కొన్నిసార్లు గతం నుంచి పుడుతుంది. దేవుడి పట్ల విశ్వాసం, దానికి ఆధారం గతమే కదా. భయాల అనుభవాలు, గతం, ఒక గ్లోరియస్ పాస్ట్ నుంచి ఒక చరిత్ర పుట్టచ్చు. అట్లాగే ఒక మన జీవితం, మన కుటుంబం నుంచి ఒక విశ్వాసం పుట్టచ్చు. అంటే మనకి రెండు పదాల మధ్యన సారూప్యత ఉంది, వ్యత్యాసం ఉంది. నమ్మకము, విశ్వాసం. కొంచెం విభజన కష్టమైపోతుంది. అంటే విశ్వాసం ఎక్కడుంది, నమ్మకం ఎక్కడుంది, రెండిట్లోనూ డౌటే ఉంది మూలంలో. నీకు ఏది సంశయం లేదో దాని పట్ల విశ్వాసము అక్కర్లేదు. ఎగ్జాంపుల్, వీడు నా కొడుకు అన్నది విశ్వాసము కాదు, నమ్మకము కాదు. ఆ స్థితిలో మాట్లాడితే వేరే ఉంటుంది కథ. సో మతాలన్నీ వేరేవాడు చెప్పింది ఎవడెంత నువ్వు డిపెండ్ అయినంత వరకు విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. సమస్యను నీ చేతిలో పెట్టుకొని నీ అంతకు నువ్వు అన్వేషించగలిగితే అన్ని విశ్వాసాలు, అన్ని నమ్మకాలు భూస్థాపితమైపోతేనే రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. జీవితం అంటే విశ్వాసము లేదు, నమ్మకము లేదు. ఉన్నదేదో ఉంది, నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. ఉన్నది ఎలాగూ ఉంటుంది. నువ్వు నమ్మిన దేవుడు ఉన్నాడు, నువ్వు నమ్మితే నమ్మకపోతే, నువ్వు ఉంటే ఉంటాడు. మధ్యలో ఎందుకు నమ్మకుంటే ఆయన సూర్యుడు ఉన్నాడు అని మనకు కనిపిస్తుంది. మరి ప్లూటో, నువ్వు నమ్మినా ఉంది, నమ్మకపోయినా ఉంది. నా హృదయం, నా లోపల గుండె ఉంది, నువ్వు నమ్మినా ఉంది, నమ్మకపోయినా ఉంది. అట్లనే జ్ఞానోదయం నువ్వు అయినా ఉంది, అవ్వకపోయినా ఉంది. ఒకవేళ ఉంటే ఉంటుంది, ఒకవేళ లేదనుకో, నువ్వు నమ్మినా లేదు, నమ్మకపోయినా లేదు. ఎగ్జాంపుల్, ఉద్యోగంలో ఆనందం. నువ్వు నమ్మినా లేదు, నమ్మకపోయినా లేదు, లేనే లేదు. నా ఫ్రెండ్స్ అంతా తిడితే కష్టం. ప్రశ్నలు లేకపోతే అడగాల్సిన అవసరం లేదు. అది ఫోర్స్ వద్దు, అది ఉంటుంది కదా. అది పుంజు గుడ్డు పెట్టినట్టే ఉంటుంది. అవుట్ ఆఫ్ ఎఫర్. నిఖిల్ ఫోన్ చేసి అడగండి, చెప్పండి. అది ఇక్కడ ఇవ్వండి ఒకసారి. నిఖిల్ ఫోన్ చేశాడా అంటున్నా. ఇంటికి వచ్చాడా? ఇక్కడ వైఫై ఉందా? ఉందండి. ఓకే, పాస్వర్డ్ ఇప్పుడు కాదు, ఇది అయిపోయిన తర్వాత. ఓకే ఓకే. ముందుగా బేసికల్గా ఏంటంటే మనం వచ్చే వరకే జస్ట్ 2-3 క్వశ్చన్స్ తోటి అట్లా స్టార్ట్ అయిపోయి వీ హ్యాడ్ ఎ గుడ్ డిస్కషన్ అండి. Actually, we had a good discussion. Yeah, in fact, Satish is very happy. We had a good listening. Yeah, and even listen కూడా వర్డ్ కూడా రియల్ మ్యాజిక్ యాక్చువల్ లిజనింగ్ తోనే ఉంది. లిజన్ లో రియల్ ఎన్లైటన్మెంట్ యొక్క ఒకానొక మొదటి దశ లేదా ధ్యాన స్థితి యొక్క మొట్టమొదటి దశ నోరు బంద్ చేసుకొని చెవులు ఓపెన్ చేసుకుంటే స్టార్ట్ అవుతుంది. అవును, 100% లిజనింగ్. కొన్నేళ్ళు యు ఆర్ జస్ట్ లిజనింగ్, డీప్లీ లిజనింగ్. అందులో చెత్త ఉంది, బూత్ ఉంది, మంచి ఉంది, శబ్దం ఉంది, నాన్ సెన్స్ ఉంది, స్వరాలు ఉన్నాయి, అపశృతులు ఉన్నాయి, నీ గురించి పొగడుతుంది. ఏం విన్నా కూడా మనసులో చలనము కలగకపోతే విషయం అర్థమైనట్టు. ఇంకొకటి, ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంది. ఆశ్చర్యం. కంటికి మూసుకోవచ్చు, నోరు మూసుకోవచ్చు, ముక్కు మూసుకోవచ్చు, చేతులు ముడుచుకోవచ్చు, కాళ్ళు ముడుచుకోవచ్చు. చెవులు ఒక్కటే 24 hours ఓపెన్ ఉంటున్నాయి.
అందుకని సచ్చినట్టు వినాలి వస్తుంది. సరే ఇప్పుడు ఇయర్ బడ్స్ వచ్చిన తర్వాత కొంచెం అది కూడా బ్లాక్ అయింది అనుకో. చెప్పండి మీరు చెప్తున్నారు. యా, జస్ట్ టు యాడ్, లిజన్ LISTEN, ఆ లిజన్ తోటి కూడా సైలెంట్ కూడా సేమ్ వర్డ్స్, సేమ్ లెటర్స్. అంటే ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా వింటావో నిశ్శబ్దం కూడా, నిశ్శబ్దంగా ఉన్నప్పుడే మనం వింటాం. ఫస్ట్ మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనం వినడం మొదలు పెడతాం. ఇప్పుడు ఎక్కడో చిన్న బాబు మాట్లాడుతున్నాడు, అది కూడా వినిపిస్తూ ఉంది. ఇక్కడ కాంత్రిసా గారు మాట్లాడుతున్నారు, వెనకాల ఫ్యాన్స్ అప్పుడు కూడా వినిపిస్తూ ఉంది. అన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి. అటెన్షన్ దేని మీద ఉంచాలి, దేని మీద ఉంది. కాంత్రిసా మాట్లాడుతుంటే కూడా నా అటెన్షను ఒక్కొక్కసారి కొన్ని మాటలు నేను వినకపోయి ఉండొచ్చు. ఎందుకు అంటే నేను ఇక్కడ లేను. సో ఫ్యూ థాట్స్ ఫ్రమ్ మై సైడ్ ఈజ్, ఈరోజు ఈ కార్యక్రమం మెయిన్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఎవ్రీ ఇయర్ మా తాతగారు అయినటువంటి సుంకర వెంకటాచార్య గారు, మా తాత, మా డాడీ వాళ్ళ ఫాదర్, ఈజ్ ఎ స్పిరిచువల్ మెంటర్ ఫర్ మీ. అండ్ ఆయన మెమరీకి జనరల్గా నేను ఎవ్రీ ఇయర్ ఏంటంటే కొద్దిసేపు ఆయనకి ఇష్టమైనది ఏంటంటే, ఎట్లయితే మనము మన పెద్దవాళ్ళకి ఆయన ఇష్టమైన పదార్థాలు పెడతాం, ఆయన ఉన్నప్పుడు ఎక్కువగా సత్సంగము, నలుగురితో మాట్లాడడము, వేమన పద్యాల గురించి, వీటి గురించి చర్చించేవాళ్ళు. సో నేనేమనుకున్నానంటే, ఆయనకి నేను ఇచ్చే ఒక మనవడిగా ఏంటంటే ఆయనకి నచ్చిన వస్తువు అని, అందుకే ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. గత 2-3 ఏళ్ళ నుంచి మిమ్మల్ని పిలుస్తున్నాను. లక్కీగా ఈరోజు మా ఇంటికి మీరు వచ్చారు. సో ఫ్రమ్ ప్రియాంక